ఓకే. థ్యాంక్ యూ. 42. ఓకే. రైట్. సో, ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీరు ఇన్ఫార్మ్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. రైట్. శిల నీవే, శిల్పివి నీవే, శిల్పం నీవే. నీ జీవితాన్ని మలిచేది నీవే, నీ విజయానికి శిల్పివి కూడా నువ్వే. ఎవ్రీథింగ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. రైట్. ఇప్పుడు మనం కొంతమంది లెజెండ్స్ని చూద్దామండి ఇక్కడ. జీవితంలో, లైఫ్లో సక్సెస్ తీసుకున్నటువంటి పర్సన్స్ని చూద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తులే, వీళ్ళందరూ కొత్తోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అబ్దుల్ కలాం ఉన్నారు, రెహమాన్ గారు ఉన్నారు. క్లౌడ్ సర్వర్ కనెక్టింగ్ ఏంటి, ఎందుకు? ఓకే, క్లౌడ్లో రికార్డ్ చేస్తున్నారా? వెరీ గుడ్. రైట్. వచ్చేసి ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు, అండ్ ఫేస్బుక్ ఓనర్ మార్క్ గారు ఉన్నారు, అండ్ పివి సింధు, రజనీకాంత్, అండ్ సుందర్ పిచాయ్, అండ్ రీసెంట్లీ షైనత్ ఉన్నట్టు ఒక పర్సన్ కూడా చూస్తున్నాం మనం. గ్రేట్ పర్సన్. మీ అందరికీ ఈ మధ్యలో క్రికెట్లో ఉన్న వాళ్ళు చూస్తే చిన్న పిల్లోడు, 15 సంవత్సరాల పిల్లోడు కూడా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ లెజెండ్స్ అందరూ కూడా ఎవరైతే మనకు కనబడుతున్నారో, ఇందులో ఇద్దరు భూమి మీద లేరు, అయినా కూడా ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. అందులో ఒకరు కలాం గారు అయితే, ఇంకొకరు మన ధీరుభాయ్ అంబానీ గారు. రైట్. ఒక్కసారి వీళ్ళ గురించి ఆలోచించండి. అంటే జస్ట్ వీళ్ళందరి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అందులో ఆ కలాం గారు వెరీ 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 పూర్, దగ్గర ఒక 5-6 ఉన్న కుటుంబంలో ఆయన లాస్ట్ పర్సన్. అండ్ వాళ్ళ నాన్న పాత న్యూస్ పేపర్ అమ్మేటువంటి దాంట్లో ఉన్నటువంటి కుటుంబం అది. చూడండి ఈరోజు అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా సక్సెస్ కావాలని ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. అందులో రజనీకాంత్ చూడండి, ఒక కండక్టర్, మామూలు కండక్టర్. అండ్ ధీరుభాయ్ అంబానీ చూడండి, 10th క్లాస్ ఫెయిల్, ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ బాయ్గా ఉన్న పర్సన్, ఈరోజు పెట్రోల్ బావులకు ఓనర్ ఆయన యొక్క కంపెనీస్ అన్ని కూడా. మీరు ఎవరినైనా చూడండి, సింధు చూడండి, పివి సింధు ఈరోజు ఒలింపిక్ 2 మెడల్స్ తీసుకొచ్చింది ఇండియాకు. బట్ ఆమె బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళ నాన్న ఒక మామూలు గవర్నమెంట్ జాబ్. మీరు ఫేస్బుక్ ఓనర్ చూడండి, ఎవరినైనా తీసుకోండి, ఇంకా సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకెవరినైనా తీసుకోండి, ఒక్కసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే దే ఆర్ బికమింగ్, అంటే వాళ్ళు వచ్చినటువంటి స్టేజ్, పూర్ స్టేజ్. అండ్ వాళ్ళు ఈరోజు ఈ రంగంలో, అంటే వాళ్ళు అనుకున్నటువంటి రంగాలలో డెవలప్ కావడానికి వాళ్ళు వాళ్ళ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకున్నారు. కొన్ని రకాల డెవలప్మెంట్స్ తీసుకున్నారు. ఆ డెవలప్మెంట్స్ వాళ్ళే కాదు, ఎవరు తీసుకున్నా కూడా సేమ్ ఇదే పొజిషన్కి వస్తారు. కానీ ఇలాంటి అలవాట్లు పెంచుకున్న వాళ్ళే టోటల్ 100%లో 5% వాళ్ళు అంటారు వీళ్ళని. ఇంకా 95% ఏం చేస్తారంటే వీళ్ళ అలవాట్లకు డెడ్ ఆపోజిట్గా ఉండేటువంటి వాళ్ళు 95%లో ఉంటారు. సో మనము కనుక, అంటే ఇప్పుడు ఎవరైతే మనము విన్నామో వీళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళే. వీళ్ళు ఏమి డైరెక్ట్గా పుట్టుకతోటి 5%లో పుట్ల. 5% అంటే ఈరోజు ప్రపంచంలో 100% సక్సెస్ అంటే పర్సన్స్ తీసుకుంటే అందులో 5% మాత్రమే సక్సెస్ఫుల్, 95% సక్సెస్ఫుల్ నాన్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటారు వీళ్ళని. ఈ నాన్ సక్సెస్ఫుల్ పర్సన్స్లలో కూడా 5%లోకి రావచ్చు. 5% వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయగలిగితే రావచ్చు. ఇది రూల్ అండి. సో మరి ఇందులో ఒక ఆయన గురించి చూద్దాం. ఆయన పేరు సుందర్ పిచాయ్. మన తమిళియన్, మన ఇండియన్. ఆయన యాక్చువల్గా తమిళనాడులో పుట్టినటువంటి పర్సన్. 1972 జూలైలో ఇతని జన్మించాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ ఇతనే చెప్తాడండి. ఒక్కసారి ఒక వీడియో చూద్దాం, ఎందుకంటే కొన్ని మనకు వీడియోస్ అవసరం, కొన్ని మాటలు, కొన్ని విషయాలు అవసరం. Let me tell you a little bit about my personal journey to Silicon Valley from India 22 years ago. Growing up in India, like many of you, I got my first telephone when I was 12. That telephone cemented my fascination with technology. I remember in my parents' house in Chennai reading about the invention of the transistor at Bell Labs. Of course, that initial invention helped found what became Silicon Valley. Younger, people would say, this person didn't get into this college or something, and that's the end of the road. I mean, life is so different from that. And so I think it's important to, keep your hopes, keep your dreams, and try to follow them. And I think most of how life plays out is up to you, not up to
up to what happens outside of you. And I think it's important to keep that in mind and take the long-term view. I still vividly remember as a teenager jumping onto a crowded train at Chennai and traveling for 24 hours to attend my school at IIT Kharagpur. And that opportunity changed the course of my life. You want to aim high enough that you fail. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఒక 2 విషయాలు మనకు అవసరం ఉన్న విషయాల్ని తీసుకున్నా నేను. ఆయన దగ్గర 3.5 నిమిషాలేమో మాట్లాడతాడు. ఈ 3.5 నిమిషాలలో మనకు 2 నిమిషాలు సరిపోతుంది. ఈ 2 నిమిషాలలో ఆయన చెప్పింది ఏంటిది అంటే, అతని జీవితంలో అతను నెంబర్ 1 అవ్వడానికి ఏమి మాట్లాడిండో అదే ఇప్పుడు మనం లైఫ్లో మనం చేయాల్సి ఉందండి. రైట్. ఆయన ఏమంటాడంటే ఎయిమ్ ఫర్ హై అంటున్నాడు. అంటే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దానిని ఎయిమ్ ఫర్ హై అంటే హైగా మీ యొక్క గోల్ని పెట్టుకోండి. గోల్ ఎలా ఉండాలి మీ లక్ష్యం అంటే ఉన్నతమైనటువంటి గోల్స్ని పెట్టుకోమని చెప్తున్నాడు ఆయన. ఉన్నతమైనటువంటి డ్రీమ్స్ని పెట్టుకోమని చెప్తున్నాడు. అతను ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళడము అనేటువంటి గోల్ అంటే 10th క్లాస్లో అతను పెట్టుకున్న గోల్ ఏంటంటే, నేను నా లైఫ్లో హైయెస్ట్ రీచ్ కావాలి అనుకుంటే ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే ఐఐటి అనేటువంటిది, అది కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో రావాలి అనేటువంటి ఫస్ట్ టార్గెట్ అయినది, ఫస్ట్ గోల్ అయినది, ఫస్ట్ డ్రీమ్ అది ఆయన పెట్టుకునేది. ఆ డ్రీమ్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డ్రీమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ యూఎస్కి ఎట్లా వెళ్ళాలి, ఆ యూఎస్కి వెళ్ళేటప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇట్లాంటి వీడియోస్ చూడండి బాస్ మీరు అందరు కూడా జీవితంలో. ఎందుకంటే చాలామంది మనం అందరం ఏమనుకుంటామంటే దేశంలో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా ఒక్కనికే ఉన్నాయి అనుకుంటారు. కానీ ఒకసారి ఈయన జీవితాన్ని, ఇతని యొక్క లైఫ్ని చూడండి మీరు. అతని జీవితంలో అతను ట్రావెల్ చేసినప్పుడు చెన్నై నుంచి అతను ఖరగ్పూర్ వెళ్ళాలి, ట్రైన్ వెళ్తే 24 hour జర్నీలో చాలా సందర్భాలలో అంటే మన లాట్రిన్ రూమ్ ఉంటుంది కదా, అంటే ఆయన ఎప్పుడు కూడా డబ్బులు లేక రిజర్వేషన్ చేయించుకోలే ఆయన. మన న్యూస్ పేపర్ కొనుక్కొని ఆ బాత్రూమ్లలో అక్కడ దగ్గర పేపర్ వేసుకొని పడుకొని పోయిండట చాలా సందర్భాలలో. బట్ ఈరోజు కంపెనీ, గూగుల్ కంపెనీకి ఆయన CEO. అంటే లైఫ్లో మనం అనుకుంటా ఉంటాం నా ఒక్కనికే ఉన్నాయి, దేశం మీద ఉన్న కష్టాలని నా ఒక్కనికే ఉన్నాయి అనుకుంటాం కదా. బట్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో చాలా విషయాలు చెప్తా ఉంటాడు ఆయన. ఇంట్లో అలా డాడీ మమ్మీ ఇద్దరు కూడా జాబ్ చేసినా కూడా అతను ఒక్కడే కొడుకు అయినప్పటికీ ఆ సంపాదన అనేది ఆ చెన్నైలో సరిపోకపోతుండేనంట. ఈవెన్ ఆయనకు ఒక రోజు చాలా ఇష్టపడి ఒక ల్యాప్టాప్ కొనుక్కుందాము అని అంటే కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులలో ఆ కంప్యూటర్ కోసం పోయినప్పుడు ఆ రెంటల్ దాంట్లో దొరకక 2-3-4 గంటలు వెయిట్ చేసేదంట ఆ సిస్టమ్ ఆపరేషన్స్ గురించి అవన్నీ చూసుకోవడానికి. అంటే ఓన్ ల్యాప్టాప్ కానీ ఓన్ సిస్టమ్ కానీ లేనటువంటి పరిస్థితులలో నుంచి ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి గూగుల్ కంపెనీకి సీఈఓగా ఉండగలిగిండు. బికాజ్ అంటే అతను లైఫ్లో ఒక నెంబర్ 1 ఎలా అయ్యాడో, మరి మీరు కూడా మీ వ్యాపారంలో మీ జీవితంలో నెంబర్ 1 కావాలని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటే మనము వాళ్ళు ఏమి చేశారో మనం స్టడీ చేసి మనం ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పటికీ ఒకే ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి, వినండి. నిన్న కూడా అదే ఎగ్జాంపుల్ మన సెషన్లో వచ్చింది. ఎవరు ఛాయ్ చేసినా అదే కొలతలతోటి ఒక కొలతలను తీసుకొని చేస్తే, టీ చేస్తే ఎవరు చేసినా అదే టీ వస్తుంది. అలానే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, జస్ట్ కాపీ ద థాట్స్, కాపీ ద లివింగ్ స్టైల్, కాపీ ద లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్ను, వాళ్ళ యొక్క మాటలని, వాళ్ళ యొక్క చేతలని, వాళ్ళ యొక్క ఆలోచనని మనం కాపీ చేయగలిగితే సరిపోతుంది బాస్, యూ బికమ్ నెంబర్ 1. మరి అలాంటి నెంబర్ 1 కావాలంటే జీవితంలో ఏం కావాలి, అసలు మనకు కావాల్సిన ఏంటి, మనకి ఏమి వస్తే మనం నెంబర్ 1 అవ్వచ్చు? ఫ్రెండ్స్, నెంబర్ 1 కావాలంటే కావాల్సినవి డ్రీమ్స్ అండి. మనకు కావాల్సిన మెయిన్గా డ్రీమ్స్. మరి ఈ డ్రీమ్స్ అనేటి ఒకసారి చూద్దాం. అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటున్నారు ఇక్కడ, డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ క్రైమ్. యాక్చువల్గా ఆయన యొక్క లైఫ్ని కనుక చూస్తే వెరీ వెరీ పూర్ అండ్ ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం తన జ్ఞానాన్ని బేస్ చేసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 సైంటిస్ట్ అండ్ నెంబర్ 1 అన్ని విషయాలలో కూడా ఒక నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి. అతనే చెప్తున్నాడు డైరెక్ట్ డ్రీమ్ బిగ్ అని. మరి మన డ్రీమ్స్ని కనుక డెవలప్ చేసుకుంటే మనం కూడా అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ డ్రీమ్ అనేది, ఈ గోల్ అనేది, మన యొక్క టార్గెట్ అనేది, మన యొక్క లక్ష్యం అనేది, ఇవన్నీ
ఎలా అనే దానికి ఒక చిన్న అదే అండి. అసలు డ్రీమ్ అంటే ఏంటిది? వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్? నీ జీవితంలో నీకు ఏం కావాలనుకుంటున్నావు అదే మీ యొక్క డ్రీమ్. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను. అండ్ చాట్ బాక్స్లో మీరు అందరూ ఓపెన్ చేసుకొని రెడీగా ఉండండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న వర్క్షాప్ లాంటిది. యాక్చువల్గా ఇది ఆఫ్లైన్లో చేసుకోవాల్సిన సెషన్స్ ఇవన్నీ కూడా, నేను చేయాల్సినవన్నీ కూడా. బట్ ఆఫ్లైన్లో అంటే మనందరం గ్యాదర్ అవ్వడం చాలా కష్టం. బట్ విన్నంత వరకు, వీలైనంత వరకు మనం ఇందులో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, నేను చాట్ బాక్స్లో మిమ్మల్ని అన్నాడు, వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్? మీ జీవితంలో మీకు ఏం కావాలనుకుంటున్నారు అసలు? ఎందుకంటే నీకేం కావాలో తెలియనంత కాలం నువ్వేమి సాధించలేవు బాస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నీకేం కావాలో తెలవాలి, నీ డ్రీమ్ ఏందో తెలవాలి, నీ గోల్ ఏందో తెలవాలి, నీ లక్ష్యం ఏందో తెలవాలి. నీ లక్ష్యం కూడా ఎలా ఉండాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా సెషన్లలో వస్తూ ఉంటుంది. లక్ష్యం ఏం కావాలనుకుంటాం అనేది తెలియదు. వాట్ డూ యూ వాంట్ టు డూ బికమ్? మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎలా కావాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ ఇట్, అది ఏంటిది అసలు? చాట్ బాక్స్లో చెప్పండి బాస్. ఎవరో 2000 చూపించారు, అంటే విక్టరీ కావాలి, సక్సెస్ కావాలి, పేరు రైట్, విక్టరీ కావాలి. ఇంకా సార్ ఇంకేం కావాలా? డైమండ్ కావాలి, వెరీ గుడ్. 100 crores, సూపర్, ఎక్సలెంట్. రిచ్ కావాలి, డైమండ్ కావాలి, సూపర్. మల్లేష్ యాదవ్ రిచ్ కావాలి, రాజేశ్వరరావు గారు డైమండ్ కావాలి, వెరీ గుడ్, సూపర్. సాందీపని సార్ 10 డైమండ్ crores, కావాలి సార్. 31st December 2027 డైమండ్, సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఐ వాంట్ టు ఎర్న్ 100 crores, శ్రీనివాస్ రేకులపల్లి, వెరీ గుడ్, ఎక్సలెంట్. కిరణ్ సక్సెస్, బాగుంది. మీరు జీవితంలో మీ యొక్క డ్రీమ్స్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. 8 మంది మాత్రమే, 58,8 మంది స్పందించారు. ఇంకా ఇంకా స్పందించే వాళ్ళరా? బెంజ్ కార్, నూకాలేశ్వరరావు చీరాల, వెరీ గుడ్. మంచి పేరు ఉండాలి, ఐ వాంట్ టు చేంజ్ అదర్స్ లైఫ్, వెరీ గుడ్. సుధాకర్ రిచెస్ట్ పర్సన్గా ఉండాలి, వెరీ గుడ్, సూపర్. విష్ణుప్రియ ఎంటర్ప్రైజెస్ హన్మకొండ, వెరీ గుడ్ అండి, సూపర్. సో ఇవన్నీ మనకున్న డ్రీమ్స్ అండి, మనకున్నటువంటి కళలు, మనకున్నటువంటి డ్రీమ్స్, మనం అనుకునేటువంటి, రోజు పొద్దున్న లేస్తే అనుకునే ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి మీ డ్రీమ్స్, ఎక్సలెంట్. వీటిని సాధించాలి అనేటువంటి మన గోల్, అంటే మన యొక్క లక్ష్యం. యా, మనకున్నటువంటి గోల్ను 2 రకాలుగా చూస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విష్ అంటే కోరికలు, గోల్ అంటే లక్ష్యాలు. నో ఫ్లార్ నో ఎఫర్ట్. ఇప్పుడు మనం చూడండి, చాలా మందికి కోరికలు అనేటివి చెప్తున్నారు అందరూ, నేను ఇది కావాలా, నేను అది కావాలా, ఇది కావాలా, అది కావాలని. బట్ ఎవరికైతే నో ప్లాన్ నో ఎఫర్ట్, అంటే జస్ట్ అనుకుంటా ఉంటారు, నాకు ఇప్పట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలీల ఉంది, అట్లాంటి హీరోయిన్ తోటి నాకు మ్యారేజ్ కావాలి, అది విష్ కిందకి వస్తుందా, గోల్ కిందకి వస్తుందా? అంటే దానికి ఒక ప్లాన్ లేదు, దానికి ఒక ఎఫర్ట్ లేదు, ఏది ఉండదు. అట్లాంటి విషెస్ అంటారు వాటిని. ఏదైతే ప్లాన్ ఉంటుందో, ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో, ఏదైతే స్కిల్ ఉంటుందో, దానికి ఈ మూడుటిని కలగలిపినటువంటిది గోల్ అవుతుంది బాస్. ఇప్పుడు మనము ఇప్పటి వరకు మనం ఏమనుకుంటాము అని అంటే, ప్రతి విషయంలో కూడా మనం అనుకునేటువంటి ఒక విషయం ఉంటుంది. ఎప్పుడు కూడా గోల్ అనగానే ఫటాఫటా ఫటాఫటా ఫటా చెప్పేస్తూ ఉంటాం, కానీ దానికి ఎలాంటి ప్లానింగ్ ఉంది, ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎఫర్ట్, నా ఎఫర్ట్ ఏంటి, నేను ఎఫర్ట్ ఎంతవరకు పెట్టగలను, అండ్ దానికి సంబంధించిన స్కిల్స్ నేను ఎట్లా డెవలప్ చేసుకుంటున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి ఏదైతే ప్లానింగ్ ఉంటుందో, ఎక్కడనైతే ఎఫర్ట్ పెడుతున్నారో, ఎక్కడనైతే మీరు ఆ స్కిల్స్ నేర్చుకుంటున్నారో, అది గోల్ అవుతుంది. వితౌట్ ప్లాన్, వితౌట్ ఎఫర్ట్ అది విష్ అనబడుతుంది. సో మరి మన విష్ గోల్ అనేది మనమే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ప్లానింగ్, మరి దానికి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, మన డేజాయ్ దగ్గరికి వస్తే, మన డేజాయ్ సిస్టంలోకి వస్తే, మన దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. మన అద్భుతమైనటువంటి ప్లాన్ ఏంటి? బైనరీ ప్లాన్ ఉంది మన దగ్గర. ఈ బైనరీలో కూడా ఈవెన్ జాయినింగ్లో మనకు బీవీ వస్తుంది, అండ్ రీపర్చేజ్లో బీవీ వస్తుంది. అదొక వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్లానింగ్ ఉంది. ఆ ప్లాన్లో వేర్, వై, వాట్, వెన్, హౌ, హూ, అంటే చూడండి, ఇక్కడ ఏదైతే సిస్టమ్ తీసుకుంటున్నామో, ఏదైతే ప్లానింగ్ అనేది ఉందో, ఆ ప్లానింగ్లో ఎవరితోటి నేను పనిచేయాలి, మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి.
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా మీరు సిస్టంలోకి వచ్చే ముందు అంటే మనం ఏదైతే మన డ్రీమ్ ఉందో, ఇప్పుడు మీరు అనుకున్నారు డ్రీమ్, ఒకరు డైమండ్ కావాలి, ఇంకొకరు ఏమనుకున్నారు బెంజ్ కార్ కావాలి, ఇంకొకరు 10 కోట్లు కావాలి, ఇంకొకరు నేను రిచ్ కావాలి, ఇంకొకరు ఇంకోటి అనుకున్నారు. మరి అనుకున్నప్పుడు ఎలాంటి పర్సన్స్ తోటి కలిసి పనిచేయాలి మనం, ఎవరిని తీసుకురావాలి, ఎక్కడ ఈ సిస్టమ్ను డెవలప్ చేయాలి, ప్లానింగ్ ఏంటిది, ఆ ప్లానింగ్ రాసుకునేటట్టుగా ఉండాలి. వెన్, నేను ఎన్ని గంటలు పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, వై, ఎందుకు పని చేయాలి, ఎందుకు అన్న దగ్గర మీ డ్రీమ్ వస్తుంది. వాట్, అసలు ఏం పని చేయాలి, ఏమిటి అసలు నేను చేయాల్సిన దాంట్లో ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఇందులో ఉన్న ప్రోడక్ట్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి నేను ఏం తెలుసుకోవాలి, ఈ ప్రోడక్ట్ యొక్క ట్రైనింగ్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరికి నేను ఈ ప్లానింగ్ ఇవ్వాలి, హౌ, ఎట్లా నేను ఈ సిస్టంలో డెవలప్ అవ్వాలి, వెన్, ఎప్పుడు నేను ఈ అచీవ్మెంట్ తీసుకోగలగాలి. ఇవన్నీ ప్లానింగ్ కిందకు వస్తాయండి. ఇవన్నీ ఒక్కొక్క బిట్ ఇది ఫ్రెండ్స్. ఈ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ప్లానింగ్ అనే దానికి ఒక సెషన్ సపరేట్ ఉన్నది, మనకు ముందు ముందు ఉంటుంది అది. ఆ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు జరిగేది ఏంటిది అని అంటే డ్రీమ్ అనేటువంటి దాని గురించి ఎలాబరేట్ చేస్తున్నాను. వాట్ ఈస్ డ్రీమ్ అనే దాంట్లో సక్సెస్ ఇస్ డిపెండ్ ఆన్ యువర్ ఎఫర్ట్. ఇవన్నీ ప్లానింగ్ అంతా ఉంది మన దగ్గర, మస్తు ప్లాన్లు ఉన్నాయి. ఇటు పోవాలి అటు పోవాలి, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, వీళ్ళు తోపులు వాళ్ళు తోపులు, వాళ్ళు వస్తే బిజినెస్ ఇట్లా అవుతుంది, వీళ్ళు వస్తే బిజినెస్ అట్లా అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. హౌ, నేను ఎట్లా చేయాలో తెలుసు, ఎలాంటి వాళ్ళతో చేయాలో తెలుసు, ఎవరెవరిని తీసుకురావాలో తెలుసు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నీ ఎఫర్ట్ ఏంటిది, నువ్వు ఎఫర్టే పెడతలేవు. ఎఫర్ట్ అంటే ఏంటిది, నువ్వు నీ యొక్క టైంను వెచ్చించడం. ఎలాంటి టైం, ఎక్కడ టైం తీసుకోవాలి, ఎప్పుడు మీటింగ్ పెట్టాలి, ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి, ఈ ఎఫర్ట్ ఎంత పెట్టాలి. అండ్ స్కిల్స్, అండ్ మన అందరం కూడా స్కిల్స్లలో చాలా వెనుకబడి ఉన్నామండి. అంటే మనం కమ్యూనికేషన్ చేసే దగ్గర చాలా వెనుకబడి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి ఒక సెషన్కి మనము ఎంతమందిని తీసుకొచ్చుకుంటున్నాం, ఎందుకంటే స్కిల్స్ అనేటివి డే వన్లో వచ్చేటివి కావు. అండ్ దట్ టు మన దగ్గర స్కిల్స్ అనేటివి మన చిన్నప్పటి నుండే మన యొక్క విధానంలో చాలా తక్కువ నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు అంత అవసరం లేకుండే, మన మన శైలిలో మనకు అవసరం లేనటువంటిది అది. బట్ ఇప్పుడు చదువు 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 అనే దాని మీద వెనుకబడ్డం తప్ప ఈ ఇండివిజువల్ స్కిల్స్ అంటే ఇంట్రా స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని ఉంటాయి. అంటే మనం ఒక వ్యక్తితోటి ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ టాపిక్ తోటి మొదలు పెట్టాలి, మనకు అవసరం ఉన్న టాపిక్ కావాలంటే ఆయన ఎక్కడ మొదలుపెట్టి ఏ టాపిక్ దగ్గర తీసుకురావాలి. మనందరికీ తెలుసు డైరెక్ట్గా ఏంటిదంటే సుత్తి లేకుండా మాట్లాడడం. ఏంటిది, అన్న నేను ఇగో ఈ కంపెనీ తోటి వచ్చినా ఇగో నువ్వు రా అని అంటాం. అంత తొందరగా అట్లా అటాక్ చేస్తే ఆయన కూడా సమాధానం డైరెక్ట్గా చెప్పేస్తాడు. మనం ఒక పర్సన్ బిజినెస్లోకి తీసుకురావాలి అని అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఈయనకి ఎక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బులు అంటే ఇష్టమే, కానీ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం డైరెక్ట్గా తీసుకొనివ్వదు. సో అలాంటి వాళ్ళకు కొన్ని విషయాలను మనం క్లియర్గా చెప్పేటట్టుగా ఉండాలి. సో ఇదంతా కూడా స్కిల్స్, ఎఫర్ట్ అండ్ ప్లానింగ్ తోటి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క డ్రీమ్కు మీరు అచీవ్ అవ్వగలుగుతారు. ఆ డ్రీమ్ అంటే ప్లానింగ్, ఈ స్కిల్స్, ఈ ఎఫర్ట్ లేకుండా చేస్తే అది మీరు అనుకుంటూనే ఉంటారు జీవితాంతం, నేను ఇది కావాలి, నేను ఇది కావాలని, అది ఎప్పటికీ. సో మరి ఈ యొక్క ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వీటిని ఒక ఎక్రానిమ్ లాగా తీసుకొని మనము ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో డ్రీమ్స్ అనే దాంట్లో ఈ ఎక్రానిమ్ డి ఫర్ డిజైర్, ఫర్ రిస్క్, ఈ ఫర్ ఎనాక్ట్ నౌ, ఏ ఫర్ యాక్సెప్ట్ చేంజ్, ఎం ఫర్ మోటివేటర్స్, ఎస్ ఫర్ స్కిల్స్. సో ఈ యొక్క 6 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన డ్రీమ్కు ఒక రకంగా చెప్పాలి అని అంటే దిక్సూచి లాగా ఉపయోగపడతాయండి. సో డ్రీమ్స్ అనగానే ఈ 6 విషయాలలో మనం తరో అవ్వగలిగితే మీరు కొంత అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతారు. కొంత అడుగు ముందుకు వేస్తూ ఆ సక్సెస్ టేస్ట్ను చూసే వాళ్ళు అవుతారు బాస్. సో డి ఫర్ డిజైర్, కోరిక. ఈ కోరిక అనేది ఏంటిది అసలు? మనం ఎప్పుడు కూడా మన కోరికలను పక్కన పెట్టేసి ఏం ఉంటాము అంటే పరిస్థితులను నిందించకు అంటున్నాడు ఇక్కడ. మనం ఏం చేస్తాం, తెల్లవారి పొద్దున్న లేవగానే ఫస్ట్ స్టార్ట్ ఎక్కడైతే ఒక ఇద్దరు కలిసారు అనుకోండి, ఏం మాట్లాడతామండి మనం? జనరల్గా మాట్లాడే విషయాలు ఎలా ఉంటాయి అని అంటే పరిస్థితులను గురించి. నాకు ఏ పరిస్థితి మాట్లాడతాం ఫస్ట్ అనేది అంటే ఫైనాన్షియల్ గురించి మాట్లాడతాం. నాకు గనక నెలకొక 50,000 వస్తే నేను మొత్తం ఇట్లా ఇరగదీస్తా అంటాం. ఆ 50,000 రావడానికి ఏం కావాలనో నేర్చుకోవడానికంటే ముందు బస్ ఎవరో
ఎక్కడనో ఉన్నారు, ఒక్క నిమిషం. మీరు ఇట్లా మాట్లాడితే మధ్యలో వేరేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది బాస్. లాక్ చేసేద్దాం, రూమ్ లాక్ చేసేస్తాను, ఒక్క నిమిషం. అయితే చక్కగా తీసుకోవాలి ఇట్లాంటి సెషన్స్. మేము చాలా కష్టపడి ఎక్కడెక్కడనో వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, ముంబై వెళ్ళి ట్రైనింగ్స్ తీసుకున్నాం బాస్, ఇలా వేల రూపాయలు పెట్టి. మీకు ఇంత చక్కగా మన లీడర్స్ ఫ్యాక్టరీ చాలా రిస్క్ తీసుకొని ఆ, వీళ్ళందరూ అరేంజ్ చేస్తూ ఉన్నారు. మీరు దీనిని కొద్దిగా వేస్ట్ చేయకుండా, డిస్టర్బెన్స్ చేయకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవితం మనది బాస్, మనమే అది చేసుకోవాలా. ఎవరో ఏమో చేయరు. మీరు నేర్చుకోవాల్సిన సిస్టమ్ ఇదంతా కూడా, ఎవరో నేర్పే సిస్టమ్ కాదు, దొరకబట్టుకొని నేర్చుకునే సిస్టమ్స్ ఇవన్నీ. ఈ లాక్ ఎక్కడ ఉంది బాస్? లాక్ అయ్యవా సురేష్ బ్రదర్? రూమ్ లాక్ చేసేసాయి, ఎవరిని మ్యూట్ చేసేసాయి, అన్మ్యూట్ చేయకుండా, ఊరికే డిస్టర్బెన్స్. అసలు వినే దగ్గర ఇంకా నువ్వు అన్మ్యూట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో పరిస్థితులను నిందించడం అనేటువంటి టాపిక్లో మనం ఏం చేస్తున్నాము అంటే, తెల్లారు లేస్తే మనం ఎప్పుడు ఇవే మన ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు ప్రాబ్లమ్సే మాట్లాడుతూ ఉంటాం బాస్. యాక్చువల్గా యూఆర్ ఏ మ్యాగ్నెట్. మీరు ఒక మ్యాగ్నెట్ అంటే, మీరు ఒక మ్యాగ్నెట్ అవుతే మీకు ఏం అతుక్కుంటాయండి చుట్టూ? అన్ని అతుక్కునేటి ఏంటి? ఐరన్ పీసెస్ ఎక్కడున్నా కూడా వచ్చి మీకు అతుక్కుంటుంది. అట్లనే మీరు తెల్లవారులేస్తే, మీరు ఒక మ్యాగ్నెట్ అవుతే, మీరు తెల్లవారులేసి మాట్లాడేటువంటి మాటలన్నీ నెగిటివ్ మాటలు అయితే మీకు ఏమి వచ్చి ఆ, మీతోటి ట్రావెల్ చేస్తాయి డైలీ రెగ్యులర్గా? నెగిటివ్ మాట్లాడుతున్నాక నెగిటివే మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది, నెగిటివే మీ యొక్క సక్సెస్ అవుతుందండి. అందుకే చూడండి, మన దాంట్లో ఒక వర్డింగ్ ఉంది తెలంగాణలో, అరే శుభం పలకరా అని అంటారు, ఎప్పుడు కూడా శుభం మాట్లాడు అని అంటారు, ఎప్పుడు కూడా ఈ మాట్లాడొద్దు అని అంటారు, అంటే వేస్ట్ మాటలు మాట్లాడొద్దు అంటారు. మనం ఏం మాట్లాడుతూ ఉంటాం తెల్లారులేస్తే? ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులు, నాకే ఈ ప్రాబ్లం ఉంది, నాకే అది ఉంది, నాకే ఇది ఉంది అంటే, మనము మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ బాస్. ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ అనేటి లేకుంటే మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితులను లేకుంటే ఎవరికో ఒకరి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. బ్లేమింగ్ మెంటాలిటీ. ప్రతి చిన్న విషయానికి ఎవరినో ఒకరిని బ్లేమింగ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన సిస్టంలో ఏం చేస్తాం, ఊ అంటే ఆ అంటే మాట్లాడేటువంటి వర్డ్స్ ఏంటి అని అంటే, సీనియర్స్ గురించి మాట్లాడు, లేకుంటే సిస్టమ్ గురించి మాట్లాడు, లేకుంటే ఫలానోళ్ళ గురించి మాట్లాడు. ఆ ఫలాని దాంట్లో ఇట్లుంది, ఫలాని దాంట్లో అట్లుంది, ఫలాని కంపెనీలో ఇట్లాంటివి ఉన్నాయి, ఫలాని కంపెనీలో ఇట్లాంటివి ఉన్నాయి అంటే, ఎక్కడెక్కడి వాటినో సిస్టమ్ బ్రేక్ చేసేటువంటి వర్డ్స్ని తీసుకొస్తూ ఉంటాం. మీరు చూడండి, ఆ, ఒక చిన్న ఇవాళ జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను ఇవాళ చూసినటువంటి దాంట్లో ఒక ఆయన, ఆ, నిన్ననే ఆయనది బర్త్డే అండి. ఆయనకు నిన్నటి వరకు ఆయనకి ఎన్ని వచ్చినాయంటే 50 ఇయర్స్ వచ్చినాయి. మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అమ్మయ్య 50% లైఫ్ అయిపోయింది అని అన్నాడు ఆయన. నేనేమన్నాను తెలుసా? 50% కాదు, అయిపోయింది 70% అని అన్నా. 75% అయిపోయింది అని అన్నా. అగో ఏంటిది అని అంటే నువ్వేమన్నా 100 సంవత్సరాలు బతుకుతా అనుకుంటానా? మహా అంటే 60-70. ఎందుకంటే రకరకాల పరిస్థితుల వల్ల, ఇప్పుడున్నటువంటి పొల్యూషన్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆలోచనలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి వల్ల 60-70 కంటే ఎక్కువేం లేదు కదా. 70% అయిపోయినట్టే అని అనగానే, ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే, నేను కొన్ని అన్నాను, జనరల్గా అన్నాను. వాకింగ్స్ చేయాలి, వాకింగ్ అనేది, తర్వాత హెల్త్ ఇష్యూస్ అనేటి, వీటి మీద మనము న్యూట్రిషన్స్ అనేటి, తర్వాత వీటన్నిటి గురించి జనరల్గా నాకున్న అలవాటు ఏంటంటే ఇది చెప్పడం అలవాటు. ఆయన ఏమంటాడు అని అంటే, అయితే రేపటి నుండి స్టార్ట్ చేస్తానని అన్నాడు. అనగానే నేను అన్నామంటే, యాక్చువల్గా 50% కాదు, 70% కాదు, 90% అయిపోయింది అని అన్నా. ఎందుకు అని అంటే, ఎందుకు అని అన్నాడు. అగో ఇప్పుడే 70 అన్నావు, ఇప్పుడే 90 అంటున్నావు ఏంది అని అంటే, నేను అన్నా కదా అంటే, ఎందుకు 90 అన్నా అంటే, నువ్వు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము అన్నావు కదా, ఈ రేపు అనేది ఎప్పుడన్నా వస్తుందా? మన జీవితంలో, మీ జీవితంలో చాలా మంది రేపటి నుంచి నేను మొదలు పెడతా అని అంటారు కదా. ఈ రేపు రేపు అనేది ఎన్నిసార్లు రేపు అయిపోయింది? రేపు అనేది ఎన్నడన్నా మొదలు పెట్టినాం మనం?
సో నువ్వు ఏమన్నావు ఇప్పుడు, నేను రేపటి నుంచి వాకింగ్ స్టార్ట్ చేస్తా, నేను రేపు పొద్దున్నే ఆ న్యూట్రిషన్ ప్రోడక్ట్ శ్రీభక్తరాన్ జ్యూస్ కొనుక్కుంటా, రేపు పొద్దున్నే నేను ఆ తులసి పంచి తులసి కొనుక్కుంటా, ఇవన్నీ అన్నావు కదా. యాక్చువల్గా నువ్వు చెప్పిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయాలా? ఆన్ ద సెకండ్ తీసుకోవాలా. తీసుకుంటే ఏం జరగవచ్చు, మేబీ ఇంకో 5 to 10 years పెంచవచ్చు. కానీ రేపు అనేసరికి ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు నువ్వు తీసుకున్న డిసిజన్ రేపు పొద్దుటికల్లా గుర్తే ఉండదు. ఫస్ట్ అసలు రేపు పొద్దుటికల్లా నీకు గుర్తే ఉండదు. నీకు గుర్తు ఉండదు, నీకు మళ్ళీ అందించడానికి నాకు టైం దొరకదు, నీకు మళ్ళీ నీతోటి మాట్లాడేయడానికి మళ్ళీ ఏ నిలబడుతుందో వారం పడుతుందో, అసలు మరిద్దరు మళ్ళీ కలుస్తామో కూడా కలమో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఈ రేపు అనేది ఎక్కడన్నా ఉందా? ఇంకో చిన్న విషయం అండి, ఒకడంట మంచిగా స్విమ్మింగ్ సూట్ పట్టుకొని ఎక్కడికి సముద్రం ఒడికి వెళ్ళిండంట. వెళ్ళి కూర్చున్నాడంట. ఆయన కూర్చున్న తర్వాత ఒక పర్సన్ ఆయన చూసుకుంటూ వెళ్ళిండట. ఏంది ఇది ఎందుకు కూర్చున్నాడు అంటే, ఎందుకు కూర్చున్నావయ్యా అని అంటే, ఏం లేదు ఈత కొడదాం అనుకుంటానా అన్నాడట. అన్నాక ఈయన అటు పోయిండు, 2-3 గంటలు పని చూసుకున్నాడు, మళ్ళీ రిటర్న్లో వచ్చేసరికి కూడా అదే ఒడ్డు కూర్చొని ఉన్నాడు. ఏమైంది ఇంకా ఈత కొట్టలేదా అని అంటే, లేదు అలలు వస్తున్నాయి, ఈ అలలన్నీ తగ్గినాక ఈత కొడతాను అన్నాడట. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడన్నా అలలు తగ్గుతాయా? ఈయన ఈత దిగుతాడా? సో లైఫ్లో ఈ రేపు అనే వర్డ్స్ కానీ, లేకుంటే వెయిటింగ్ అనేది కానీ, ప్రాబ్లమ్స్ అనేటివి కానీ, పరిస్థితులు అనేటివి కానీ తగ్గుతాయా? మీకున్న పరిస్థితులు కానీ మీరు మీ యొక్క ఒకసారి ఆలోచించుకోండి ఈ విషయంలో, రైట్? సో మనం ఎప్పుడు కూడా పరిస్థితులను బ్లేమ్ చేసుకుంటూనే ఉంటాం. అది ఏ పరిస్థితి అన్నా కానీ, అది ఎలాంటిదన్నా కానీ. ఈ బ్లేమింగ్ అనేది పరిస్థితులను కావచ్చు, మనుషులను కావచ్చు, కంపెనీలను కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పరిస్థితులలోనైనా కూడా నన్ను నేనే అంటే నీకు నువ్వే, ఇది నేను మాట్లాడినటువంటి మాటేనా, ఇది నేను మాట్లాడొచ్చా అనేటువంటి ఆ సెల్ఫ్గా ఏదైతే ఉందో ఇవాల్యుయేషన్ ఆర్ ఇంట్రాస్పెక్షన్ జరిగితే మాత్రమే మీరు సక్సెస్ అవ్వడానికి ఒక మెట్టు వేసిన, ఒక అడుగు వేసిన వాళ్ళు అవుతారు బాస్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మనలో ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటిది అంటే, గెలిస్తే నేనే కారణం, ఓడితే ఆయన ఏవట్టి ఈయన ఏవట్టి. ఏదైనా పరిస్థితులలో ఏదన్నా మనం కొద్దిగా అంటే అక్కడ మన పరిస్థితులు అది ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 మందిని ఇమీడియట్గా జాయిన్ చేసినాం అనుకోండి, అప్పుడు వెంటనే మన ఛాతి ఎంత పెద్దగా అవుతుంది అని అంటే మామూలుగా ఉండదు. మనకు మనమే ఏమో చేసినట్లుగా. అంటే ఒక 10-15 మంది జాయినింగ్స్ రాగానే వెంటనే టపా 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 అని ఉబ్బిపోతాం. అదే 10 మంది వాళ్ళ మీటింగ్కి అటెండ్ అయ్యారు, రేపు వాళ్ళు ఫోన్ ఎత్తుతలేరు అంటే వెంటనే ఇక వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం, బ్లేమింగ్ మాటలు నడుస్తూ ఉంటాయి బాస్. ఇదే ఇండివిజువాలిటీ లోపం అంటారు దీన్ని. వ్యక్తిత్వం అనేది ఎక్కడనైనా కూడా దీన్నే బ్యాలెన్సింగ్ అని కూడా అంటారు. ఇది బ్యాలెన్స్ సెషన్ వేరే వస్తుంది, బట్ ఈ ఒక్క దానిని వదిలిపెట్టండి. ఎందుకంటే ఈరోజు మనము ఒక 10 మందిని ఇన్వైట్ చేసినాం, మీటింగ్కి వచ్చిర్రు, వస్తే 10 అప్లికేషన్స్ లాగిన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ ఫోన్ కూడా లేవటకపోవచ్చు. అంటే గెలిస్తేనేమో ఒక రకమైనటువంటి आधार మెంటాలిటీ. कार्ड वो पूरा भेजा दो, मैं पहले आईडी क्रिएट कर। आधार कार्ड हो సార్ ఎవరు సార్ మాట్లాడేది? ఓకే, 72 మంది ఉన్నారు, ఒక్క పర్సన్ ఏదో సౌండ్ చేశాడు అనవసరంగా. ఓకే రైట్. నాకు అంటే మనము ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి బాస్, చాలా మిస్ అవుతారు. రైట్, ఈ పరిస్థితుల కారణం అంటే మనము మన బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాస్. ఇది ఇది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు మీరు చాలా ఫోకస్ అవుతారు. దాన్ని ఏమంటారంటే స్పాట్ లైట్లో ఉన్నట్టే. మీరు ఒక ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఉన్నారు అంటేనే యూఆర్ ఎ స్పాట్ లైట్. మీరు ప్రతి వేసే అడుగు, మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా హీరో అనుకుంటారు వాళ్ళు. మరి అటువంటప్పుడు మనం ఎంత బ్యాలెన్స్గా ఉండాలో అర్థం చేసుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎంత చేసామని కాదు, ఎంత బాగా చేసామని చూడండి బాస్. చాలామంది అంటారు నేను నా టీంకి ఇది చేసినా అది చేసినా కదా. ఎంత బాగా చేసినాం, వాళ్ళు దానిని తీసుకొని ఏమవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంత చేసాం కదా, ఎంత బాగా చేస్తున్నాం, ఎంత బాగా మనం వాళ్ళతో వర్క్ కలిసి పనిచేస్తున్నాం. రైట్, అవకాశాలను గుర్తించండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లో
నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే అవకాశాన్ని గుర్తించండి. ఈరోజు డేజాయ్ అనేటువంటిది ఒక ప్రపంచంలో సార్ నేను చెప్పాలి అని అంటే ఇండియాలో ఉన్నటువంటి మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఎలాంటి కంపెనీ అయినా తీసుకోండి, ప్లాన్ పరంగా తీసుకుంటారా, ప్రోడక్ట్ పరంగా తీసుకుంటారా, అండ్ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ పరంగా తీసుకుంటారా, మీరు ఏ పరంగానైనా తీసుకోండి. అండ్ ఈరోజు మనం అందరం పనిచేసేది మనకు ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ ఉన్నారు, ఇక్కడ ఆంధ్ర ఉన్నారు, ఏ స్టేట్ అయినా తీసుకోండి. మనకు ఎక్కువగా ఎవరు ఉన్నారంటే ఏ క్లాస్ ఉన్నారు? 3 క్లాసులు ఉంటాయి జనాలు అనేటోళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్, రెండవది లో క్లాస్, మూడవది హై క్లాస్. బాస్ మనం హై క్లాస్ తోటి పని చేద్దాము అని అంటే హై క్లాస్ వాళ్ళు ఎవరితోటి కలిసి ఉంటారండి? ఎక్కువ హై క్లాస్ వాళ్ళతోటే కలిసి ఉంటారు. ఇప్పుడు నిన్ను నన్ను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మామూలు ఇంట్లో ఉన్నాం, ఒక మంచి స్టార్ ఇంట్లో ఆయన దగ్గరికి వెళ్ళి మనం హలో అంటే హలో అంటాడు ఆయన? అనడు కదా. అంటే మనము ఎవరితోటైనా పని చేయాలంటే హై క్లాస్ వాళ్ళతో పని చేయాలంటే వాళ్ళు మనల్ని దగ్గర అనేరు. లో క్లాస్ వాళ్ళకి దగ్గరికి వెళ్దామంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మరి మనం పనిచేసేది మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్లో వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఒక 100% కనుక తీసుకుంటే 50-60% వీళ్ళే ఉన్నారు. ఈ 50%-60% ఎవరైతే ఉన్నారో ఈ 60% మనకి ఇంపార్టెంట్ బాస్. మన కంపెనీ మన సిస్టమ్ ఏదైతే ఉందో ఈ 50-60%నే మనం టార్గెట్ చేస్తున్నాం. సో అవకాశాన్ని గుర్తించండి. ఇప్పుడున్నటువంటి చాలా మందికి ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో క్యాపిటల్, అంటే పెట్టుబడే అవసరం లేకుండా ఏమైనా చేయగలమా? ఎందుకంటే ఎవరి దగ్గర పెట్టుబడి లేదు. సో మరి పెట్టుబడి ఉన్నోళ్ళు ఆల్రెడీ ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయినారు, ఏదో ఒక పని చేసుకుంటున్నారు, వాళ్ళు గడుపుతున్నారు, అంతే లైఫ్ని గడుపుతున్నారు. బట్ మనకిక్కడ మనలాంటి వాళ్ళకు కావాల్సింది ఏంటిది? జీరో పెట్టుబడి, పెట్టుబడి జీరో. దట్ టు మళ్ళీ ఇంకోటి ఏంటిది? మనకు ఫలాని టైంలోనే పని చేస్తామని కాకుండా ఎప్పుడైనా పని చేయొచ్చు, ఏ టైం అయినా పని చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని మనము ఎంత క్లియర్గా చెప్తున్నాం. సో ఫ్రెండ్స్, మీరు ఉత్తగానే ప్లాన్ చెప్పొద్దు ఎవరికైనా. ఈ అవకాశం గురించి ఊరికే చెప్పొద్దు. వాళ్ళ జీవిత లక్ష్యాలను ఎట్లా సాధించుకోవచ్చు, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ పాయింటే మాట్లాడాలి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్, వాట్ ఈజ్ యువర్ గోల్? ఆ గోల్ సాధించడానికి అసలు నీకున్నటువంటి అవకాశం ఏంటి? ఇప్పుడున్నటువంటి నువ్వు చేసే పని ఏదైతే ఉందో, నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా అడగండి, ఒక 20-30% ఏం చెప్తారంటే రియల్ ఎస్టేట్ అంటారు. ఇంకేమంటారు? ఇంకేదో చిన్న చిన్న పనులు, ఏది మామూలుగా ప్రైవేట్ కంపెనీలో పనులు. కొంతమంది గవర్నమెంట్ సిస్టంలో పనిచేసిన వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉన్న దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది షాప్లలో ఉంటారు, 10,000, 20,000, 30,000, 50,000. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని మనము వాళ్ళ లైఫ్ గోల్, ఆ గోల్ అనేది ఏంటిది, వాళ్ళ డ్రీమ్ అనేది ఏంటిది, ఇదే మనం మాట్లాడాల్సింది. సో ఇవన్నీ చేయాలి అని అంటే మనం ఎట్లుండాలి అంటే మనమే మన పరిస్థితుల గురించే మాట్లాడుకుంటా, మనమే మన ఎమోషన్స్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే నువ్వెన్నడూ టీం తయారు చేస్తావు, నువ్వెన్నడూ సక్సెస్ అవుతావు. ఎందుకంటే నీకు టీం ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఎంతసేపు నీ ప్రాబ్లమే మాట్లాడి, ఎంతసేపు నువ్వే ఫీల్ అవ్వకుంటూ, ఎప్పుడైతే కొద్దిగా బిజినెస్ గ్లో అవుతుందో అప్పుడు ఎగరడం, తక్కువైతేనేమో తక్కువ కావడం, ఇవన్నీ జరిగినప్పుడు అసలు నువ్వు ఎలా లీడర్ అవుతావు? సో బాస్, నువ్వు అవకాశాన్ని గుర్తించడమే కాదు, అవకాశాన్ని అందరికీ అప్పచెప్పేటువంటి లీడర్ అవ్వాలి. మరి దానికోసం నువ్వు ఎలా ఉండాలి అనేది ఈ స్లైడ్ అండి. నువ్వు ఎలా ఉండాలి అనేది నీ యొక్క జీవితాన్నే కాదు, నీ యొక్క టీంనే కాదు, నీ యొక్క ఫ్యామిలీ, నీ యొక్క సొసైటీ, నీ యొక్క సమాజము, నువ్వు ఉన్నటువంటి దేశము, ఇవన్నిటికీ కారణమవుతుందండి. అంటే నువ్వు ఒక్కనివి కరెక్ట్గా ఉండగలిగితే ఎన్ని రకాలుగా డెవలప్ అవుతుందో చూడండి. నీ కల వైపు నువ్వు అడుగులు వేయకపోతే నీ జీవితం ఇంకొకరి కలలను నిజం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను చిన్న విషయం అడుగుతా. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఒకరోజు బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న సందర్భాన్ని ఒకరోజు గుర్తు తెచ్చుకోండి. మీరు ఎటు వెళ్ళలేదు, మేడం ఏమన్నారంటే ఏమైంది వాళ్ళు ఎటు బయటికి వెళ్ళాట, ఇవాళ ఏం పని లేదు, ఇంట్లో ఉన్నా, ఉత్తగానే ఉన్నా అని. ఏమంటారు వెంటనే? ఉత్తగానే ఉన్నావా, ఏం పని లేదా అని అంటారు. అని ఏమంటారు? ఖచ్చితంగా ఒక 3-4 పనులు చెప్తారు. ఇగో ఈ మొలలు కొడదామా, లేకుంటే ఇది దూడుద్దామా, లేకుంటే అది కడుగుదామా, లేకుంటే అది చేద్దామా, ఇది చేద్దామా. అంటే నేను ఇక్కడ ఇది క్రిటిసైజేషన్ కోసం తీసుకోవట్లేదు. నువ్వు కనుక ఖాళీగా ఉంటే ఇంట్లో అవ్వచ్చు, ఏదో ఒక పని అప్ప చెప్తారు పక్కన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖాళీగా ఉన్నానని బయటకు వెళ్ళింది అనుకోండి, అక్కడ ఒక టార్గెట్ ఉన్నాడు ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కౌన్సిలర్ పోటీ చేస్తూ ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తాడు? మనం ఖాళీగా ఉన్నామని జనరల్గా బయట తెలిసిపోతూనే ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు. వాడేం చేస్తాడు? వాని సక్సెస్ కోసం, అంటే మనం ఖాళీగా ఉంటే ఇంట్లోనే కాదు, బయటనే కాదు, సమాజంలోనే కాదు, లేకుంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, వానికి పని పడ్డది, ఎక్కడికో పోవాలి, అరే రారాబాయ్ బండి నడపడానికి రారాబాయ్, పట్టుకుపోతాడు, మనల్ని వాడుకుంటాడు.
ఒక కౌన్సిలర్ పోటీ చేసేటోడు అవ్వచ్చు, లేకుంటే ఒక పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, లేకుంటే ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. మీరు ఖాళీగా ఉంటే, అంటే నీకు గనక గోల్ లేకుంటే బాస్, నీకు గోల్ ఉందనుకో, నీకు డ్రీమ్ ఉందనుకో, అసలు నీకే ఖాళీ ఉండదు. బట్ నీ గోల్ లేదనుకో, నీ గోల్ లేకుంటే ఇంకొకరి గోల్ కోసం నీ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఆలోచించుకోండి, మీకు గోల్ ఉందా లేదా, డ్రీమ్ ఉందా లేదా, ఆ డ్రీమ్ ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కౌన్సిలర్ని తీసుకుందాం, ఆయన గోలు ఎంతవరకు పనిచేస్తా అంటే ఆయన ఒక్కడే కౌన్సిలర్ అవుతాడు, రైట్? మీ ఫ్రెండ్ ఉండడం వానికి ఏదో పని ఉంటుంది, వాని పని అవుతుంది అంతే, నువ్వేంటిది అక్కడ వాడుకోబడతాను. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాని గోల్ కోసం పనిచేస్తే వానికి లాభం అవుతుంది. బట్ ఇక్కడ ఈ కంపెనీలో ఈ సిస్టంలో నీ గోల్ కోసం నువ్వు పనిచేస్తే ఎవరినో వాడుకోవాసి ఇక్కడ. ఇదే ఈ బిజినెస్లో ఉన్నటువంటి గ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ టార్గెట్ ఒక నెలకు 1 లక్ష రూపాయలు తీసుకోవాలి అంటే ఈ బిజినెస్లో ఏమవుతుంది అని అంటే నీ టీంలో ఉన్న వాళ్ళను తోటి వాళ్ళు వాడుకున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. కానీ వాళ్ళకు ఒక 10,000 20,000 ఇప్పించాలి, ఇప్పిస్తేనే నీకు 1 లక్ష రూపాయలు వస్తాయి. అంటే బయట సిస్టంలో బయట పనులలో ఏమవుతుంది అని అంటే వాడు ఒక్కడే బెనిఫిట్ అవుతున్నాడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అంటే ఇంకొకరికి నీ గోల్ కోసం నువ్వు పనిచేసి ఇంకొకరు వాడుకున్నా కూడా వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. బట్ వాళ్ళకు కూడా నేర్పిస్తే వాళ్ళు 1 లక్ష రూపాయలు రావాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇంకొకరికి నేర్పుతున్నారు, వాళ్ళకి ఇంకొకరికి లైఫ్ అందిస్తున్నారు. సో బాస్, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్నటువంటి క్రీమ్ ఏంటంటే ఇదే. సో చాలామంది నేను వేరే వాళ్ళ దగ్గర విన్నటువంటి మాటలు చెప్తున్నాను. మనల్ని వాడుకుంటారు బాస్ లీడర్లు అంటారు. కానీ రాంగ్ బాస్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు వాడుకోరు, ఎవ్వరు వాడుకోవాల్సినది లేదు. మనందరం మనకి ఇన్కమ్ వస్తేనే పైన వాళ్ళకి వస్తుంది, నువ్వు ఇన్కమ్ ఇప్పిస్తేనే నీకు ఇన్కమ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అక్కడక్కడ విన్నటువంటి కొన్ని విషయాలను తర్వాత లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి విన్నటువంటి దాంట్లో నేర్చుకున్నటువంటి దాంట్లో ఈ క్లారిఫికేషన్ చెప్తున్నాను. ఎంతసేపు ఎవరికో డబ్బులు వస్తాయి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకు 1 లక్ష రూపాయలు వస్తున్న టీం ఒక 50 మంది ఉంటే అందులో కనీసం 10-15 మందికి ఒక 10,000 20,000 10,000 20,000 అట్లా ఒక 10-20 మందికి షేర్ అవుతూ ఉంటాయి. ఆయనకు 1 లక్ష రూపాయలు వచ్చినాయంటే ఆయనకు ఒక 5 లక్షలు, ఆయనకు 5 లక్షలు రావాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆయన కింద ఉన్న టీంలో కనీసం ఒక 30-40 మందికి ఏమవుతుంది, మనిషికి కనీసం 20,000 30,000 40,000 ఆయనకు 10 లక్షలు వస్తే వీళ్ళందరికీ లక్ష. కానీ మనోళ్ళు మన దగ్గర ఏం జరుగుతుంది అని అంటే మనం సరైనటువంటి స్కిల్స్ వాడము, సరైనటువంటి ప్లానింగ్ కోసం ఆరాటపడము, సరైనటువంటి ఎఫర్ట్ పెట్టము. బట్ ఎవరికైనా ఇన్కమ్ వస్తుంటే మాత్రం వాళ్ళందరూ వాడుకొని అనేటువంటి బ్లేమింగ్. అందుకే బ్లేమింగ్ చేయొద్దు. రెండవది ప్లానింగ్, స్కిల్స్, ఎఫర్ట్స్ వీటన్నిటి మీద మనం చేసుకుంటూ పోతా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు సక్సెస్ ఫీల్డ్లోకి వెళ్ళగలుగుతారు బాస్. ఆ సక్సెస్ అనేది ఒక్కసారి టేస్ట్ చూడడం మొదలు పెడితే మీ డౌన్ టీంలో మీ టీం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత డిజైర్ అయిన తర్వాత రిస్క్ అండి. ఈ రిస్క్ అనేటువంటి ఫర్ రిస్క్ అంటారు. రిస్క్ అంటే ఏంటిది? టేకింగ్ రిస్క్. ఈ రిస్క్ అనే దాంట్లోకి వస్తే ఒకసారి మనం ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్లీ నాకు తెలిసిన ఒక పర్సన్ రీసెంట్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఏం బిజినెస్ అని అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది కదా, అది పెట్టాడు ఆయన. పెట్టాలంటే ఏం కావాలండి? ఫస్ట్ ఒక్కసారి ఆలోచిద్దాం. నేను ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విషయం చెప్పాలి. చాలామంది ఏంటంటే ఇది చేసుకుంటూ కూడా ఇంకేమైనా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు, లేకుంటే ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉంటారు కదా. ఫెర్టిలైజర్ షాప్ పెట్టిండు ఆయన. పెట్టినప్పుడు ఆయనకి ఎంత ఖర్చు అయింది అనేది మీకు లెక్కలు చెప్తా. ఫస్ట్ ఫెర్టిలైజర్ షాప్ కావాలంటే లైసెన్స్ కావాలా? ఏ లైసెన్స్ కావాలా? గవర్నమెంట్ లైసెన్స్ కావాలి. రెండవది ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి కంపెనీలలో వాళ్ళ దగ్గర నుంచి డీలర్షిప్ తీసుకోవాలి. మూడవది ఆయన ఎక్కడ పెడుతున్నాడో ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఆయనకు ఒక అడ్డ కావాలి. ఆ అడ్డకు అడ్వాన్స్ కట్టాలి. తర్వాత అది 3 నెలలు 6 నెలలు అడ్వాన్స్ ఉంటుంది, అడ్వాన్స్ కట్టాలి. తర్వాత దాంట్లో డెకరేషన్ చేయించుకోవాలి. తర్వాత అందులోకి ఒక వర్కర్ కావాలి, దానికి కరెంటు, దానికి సంబంధించిన అన్నీ. ఇవన్నీ 6 లక్షల రూపాయల చిల్లర అయినాయండి ఆయనకు. అంటే ఓన్లీ ఇవన్నీ మళ్ళీ అచ్చేటి కావు, గోడకేసిన సున్నమే మళ్ళీ. అంటే ఇవి మళ్ళీ రావు. మళ్ళీ ఎప్పుడంటే ఆయన షాపు బాగా నడిచినప్పుడు వచ్చే లాభాలలో నుంచి మిగిలేది. ఇంత రిస్క్ తీసుకుని ఆయన షాప్ స్టార్ట్ చేసిండు.
అప్పటికే బోలెడు షాపులు ఉన్నాయి. ఈయన షాపులలోకి వచ్చిన వాళ్ళందరూ ఉద్దరు అడుగుతారు. ఉద్ధరిద్దామంటే భయం, ఎందుకంటే కొత్తగా వచ్చినోడు ఆల్రెడీ వాని గురించి ఎంక్వైరీ అయితే వాడు ఇప్పటికే 4-5 షాపులలో ఎగ్గొట్టి వచ్చిండట. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటిది ఆలోచించండి. ఎంత పెద్ద రిస్క్ తీసుకోండి అయినా చూడండి. ఏమీ లేదు 6 లక్షల రూపాయల రిస్క్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అవి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు తీసేస్తే 6 లక్షల రూపాయలు పోయిందా? చూడండి ఎంత పెద్ద రిస్క్లో ఉన్నాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ రిస్క్ అనేది ఎక్కడుంది? మన దగ్గర, మన బిజినెస్లో రిస్క్ ఉందా అసలు? దిస్ ఈజ్ కాల్డ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే ప్రమాదమే లేదు మనకు. ఆర్ నాట్ ఇన్ రిస్క్, ఆర్ కంప్లీట్ సేఫ్ జోన్లో ఉన్నావు. నువ్వు రోజు చేసే పనులన్నీ చేసుకుంటూ ఈ బిజినెస్లోకి కేవలం ప్లానింగ్, స్కిల్స్, ఎఫర్ట్స్ తోటి మాత్రమే లైఫ్ను మార్చుకునేటువంటి ఒక సిస్టమ్. సో రిస్క్ ఎంత ఉంటుంది? ఏ పని చేసినా రిస్క్ ఎంత ఉంటుంది? ఒక ఉద్యోగం చేయాలంటే రిస్క్. ఎన్ని గంటలు? దాదాపుగా 10 నుంచి 12 గంటలు రిస్కే. ఆయన రోజు పోతే 10-12 గంటలు అక్కడ ఉండాల్సిందే. ఉండకుండా ఆయన జీతం ఎవరు ఇయ్యరు ఆయనకు. మరి అలాంటి రిస్క్ తీసుకొని పని చేస్తున్నాడు కదా, అది రిస్కే కదా. అంటే అతని లైఫ్లో ఒక 30 ఏళ్ళ సర్వీసులో 15 సంవత్సరాలు దాని మీదనే ఉంటాడు, ఆ పని మీదనే ఉంటాడు ఆయన. ఇంకో 15 సంవత్సరాలు అంటే చూడండి, రోజు పొద్దున్న 8-9 గంటలకు వెళ్తే రాత్రి 7-8 గంటలకు వస్తాడు అంటే హాఫ్ డే పోయినట్టే కదా. అంటే అతను 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 15 సంవత్సరాలు ఉద్యోగం వెంబడే ఉన్నాడు ఆయన. ఇంకొక 15 సంవత్సరాలే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ 7-8 గంటలు పడుకోవాల్సిందే, నిద్రపోవాల్సిందేనే. అంటే ఒక 3-4 గంటలే ఆయన. అది కూడా రిస్కే. సో మీరు ఎక్కడన్నా చూడండి, రిస్క్ 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 రిస్క్, రైట్? మరి ఈ రిస్క్ విషయాలకు వస్తే ఏం సాధించాలి ఇక్కడ? మరి ఏం సాధిస్తున్నాం? మీ చేతుల్లో ఉన్నటువంటి వనరులు ఏంటి అండ్ మీ లక్ష్యం ఎంత దూరంలో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ బాస్. మనం సాధించాల్సింది ఏంటి? మన చేతుల్లో ఉన్నటువంటిది ఏంటిది? మన లక్ష్యం ఎంత దూరంలో ఉంది? నీ గోల్, నీ డ్రీమ్ ఎంత దూరంలో ఉంది? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీ చేతుల్లో ఉన్నటువంటి ఏంటి అసలు? మీరు ఏం చేయగలరు? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఒక మ్యారేజ్ అవుతుంది, మీ ఇంట్లో ఒక మ్యారేజ్, ఒక ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అవుతే మనం ఎవరిని పిలుస్తామండి? ఊరికనే రోడ్డు మీద నిలబడి మన ఇన్విటేషన్ కార్డులు పంచుతామా? ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలుస్తాం. అంటే మన చేతిలో ఉన్న వనరులు ఏంటి అంటే అవే మన చేతిలో ఉన్నవాళ్ళు, మన ఈ బిజినెస్లో తీర్చుకోవాల్సిన వాళ్ళు. మన లక్ష్యాలు ఏంటి? మన లక్ష్యం ఎంత దూరంలో ఉంది? మన లక్ష్యం కోసం మనం ఎంత పని చేస్తున్నాం? మన చేతిలో ఉన్నటువంటి వనరులు, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్లో కావలసినటువంటి టీమ్ మెంబర్స్. రెండవది ఏంటిది? మన స్కిల్స్. ప్రజెంట్ నా స్కిల్స్ ఎలా ఉన్నాయి అంటే నాలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి? నేను ఎలాంటి కనెక్షన్ చేయగలను, ఎలాంటి టీమ్ తోటి నేను వర్క్ చేయగలను, రైట్? మనకున్నటువంటి ఈ మొబైల్ అనేది ఉంది. మొబైల్ నేను ఎలా వాడుకోగలను? మొబైల్ మనము 2 రకాలుగా వాడచ్చు. కత్తిని కదా వాడినట్టు, పొడవడానికి వాడచ్చు, కాయగూరలకు వాడచ్చు అంటారు కదా. అట్లే మొబైల్ కూడా అంతే ఇప్పుడు పరిస్థితి. దాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఒక రోజు అటికినే అయిపోతుంది. కానీ అదే మొబైల్ని కనుక కరెక్ట్ వాడితే దాంట్లో ఉన్న ఫేస్బుక్ను వాడచ్చు, దాంట్లో ఉన్నటువంటి వాట్సాప్ను వాడచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ వాడచ్చు, ప్రతిదీ వాడుకోవచ్చు. వాడుకోవడం వల్ల ఏమవుతున్నావు అని అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రజెంట్ ప్రపంచానికి బయటకు వెళ్తుంది న్యూస్. నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నువ్వు సాధించాల్సింది ఏంటిది? అది ఎప్పుడు నీ కళ్ళ ముందట ఉండాలి, నీ డ్రీమ్ అనేది. నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నీ డ్రీమ్ నీ కళ్ళ ముందు లేకుంటే నీకు ఎవరు గుర్తు చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరికీ మహాభారతం గురించి చాలామంది తెలుసు. మహాభారతంలో చాలా సందర్భాలలో వీళ్ళు పాండవులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసిన వాళ్ళు అని అంటే మేము డ్రాప్ అయిపోదాము అనేటువంటి పొజిషన్లో, ఊరికే రాసి పడదాము అనేటువంటి పొజిషన్లో, ఎవరితోటి? కౌరవులు పాండవుల యుద్ధం అప్పుడు మేము రాసి పడతాంలే, ఎందుకంటే వీళ్ళకు ధర్మం బాగా తెలుసు కదా, ధర్మపరులు అంటారు కదా వీళ్ళను. వీళ్ళు ఏమనేటోళ్ళు అంటే ఊరికే మేము రాసి పడతాంలే, మాకేమి ఏది సూది మన మోపినంత భూమి ఇచ్చినా కూడా దాని మేము సపరేట్కుంటాము అని అనేటువంటి క్యారెక్టర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళను యుద్ధం దానికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ ఎంబడి ఉండేది ద్రౌపది, అలా పంచపాండవుల భార్య ఉంటుంది కదా, ఆమె ప్రతిసారి ఏం చేసేది తెలుసా? ఆమెకు కౌరవుల సభలో ఆమెకు ఒక అవమానం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఆమె ఆ జుట్టును ముడేయకుండా పెట్టేసి ఏమంటది అని అంటే, నా జుట్టు దుర్యోధనుడు లేదా దుశ్శాసనుడు రక్తంతో తడిమినప్పుడు నేను ముడేస్తా అని చెప్పి ఆమె ప్రతిసారి వీళ్ళు ఎప్పుడైతే డౌన్ అవుతారో ఆమె జుట్టును తీసి ముందటేసేది. సో బాస్,
ఇక్కడ ఏం సాధించాలి అన్నప్పుడల్లా మీ యొక్క డ్రీమ్ కనుక మీకు గుర్తు రాకుంటే మీ చేతుల్లో ఉన్న వనరులు ఏంటో అర్థం కాదు, మీ లక్ష్యం ఎంత దూరంలో కూడా మీకు అర్థం కాదు. సో బాస్, మిమ్మల్ని మీ డ్రీమ్ గుర్తు చేసేటట్టుగా ఏదో ఒక దానిని మీరే డెవలప్ చేసుకోవాలి. ఇది అప్లైన్ టార్గెట్ కాదు, లేకుంటే డౌన్ లైన్ వాళ్ళు వచ్చి నీకు గుర్తు చేయరేమి. నువ్వేం సాధించాలనో, నువ్వేమి అనుకుంటున్నావో, నీకేం కావాలనో నీకు తెలిసి ఉండాలి. అది సాధించడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రత్యామ్నాయాన్ని నువ్వే తయారు చేసుకోవాలి. అది ఎంత తయారు చేసుకుంటున్నావు, ఎట్లా తయారు చేసుకుంటున్నావు, అది దట్స్ అప్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ యొక్క టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా సాధించాలనో కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఆ ద్రౌపది అనే ఆమె ప్రతిసారి ఆమె జుట్టును తీసి ముందటేసింది కనుక ఆ జుట్టును చూడగానే వెంటనే దుర్యోధను మన భీముడు వెంటనే లేచి ఎస్ మన టార్గెట్ అదే కదా, వాళ్ళని చంపేయాలి కదా అని చెప్పి లాస్ట్కు ఆ యుద్ధం జరుగుతుంది, వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు ఆమె జుట్టు ముడేసుకుంటారు, అంటే వాళ్ళ టార్గెట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టార్గెట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టార్గెట్ ఏంటి? బెంజ్ కార్ అని ఒకరు అన్నారు. మీ బెంజ్ కార్ అనేది అసలు కాస్ట్ ఎంత, దాన్ని సాధించాలంటే నా టీం సైజ్ ఎంత కావాలి, ఆ టీం కావాలి అంటే ఆ టీంలో ఎంతమంది లీడర్లు ఎట్లా తయారు కావాలి, అసలు అంత పెద్ద లీడ్ అయ్యేటువంటి టీంకు నేను ఒక లీడర్గా నేనెట్లుండాలి, ఇవే నువ్వు చేయాల్సినటువంటి పని. రైట్. నెక్స్ట్ వచ్చేసి డిఆర్ఈ. ఈ అంటే ఎనాక్ట్ నౌ, అంటే ఇప్పుడే చెయ్యి. మన దగ్గర ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటో తెలుసా? రేపు చేద్దాం. ఇంతకుముందు అనుకున్నాం అన్నమాట, అది వచ్చింది ఆల్రెడీ టాపిక్. రేపు 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 చేద్దాం, రేపు మొదలెడదాం, రేపు అవుతుంది, రేపు చేయాలి. సో మనం అందరం ఏం చేస్తాము అని అంటే ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు, నేను ఇంతకుముందు అన్న విషయమే ఏంటి, ఒకటే నిమిషం నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత మళ్ళీ లోపలికి వద్దు, మా కాకాని చెప్తాను. నానా ఎవరో మాట్లాడుతున్నారు, కొద్దిగా అదే ఆఫ్ చేయండి బాస్. అమ్మా సార్ వివేక్ రెడ్డి గారు, మీరు స్పీకర్ మ్యూట్ పెట్టుకోండి. అది ఎందుకు ఆన్ చేసి ఎందుకు ముచ్చట పెట్టుడు, అది బంద్ చేసుకుని ముచ్చట పెట్టుకోండి. మిమ్మల్ని ఏమి మేమేమి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతలేం కదా, మీరే వింటున్నారు కదా. అన్మ్యూట్ ఊరికే. సరే, ఆనందకరంగా లేని విషయాలను తలుచుకోకు. అంటే ఎలాంటి విషయాలను తలుచుకోవాలి మరి ఆనందంగా ఉండేటి? సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఆనందంగా ఉండేటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా, ఆనందంగా లేని విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నామా? అంటే హ్యాపీ న్యూస్ మాట్లాడతామా, సాడ్ న్యూస్ మాట్లాడతామా? ఎప్పుడు చూడండి, ఒక్కటికి 10 సార్లు, ఒక్కసారి కాదు 10 సార్లు బ్యాడ్ న్యూస్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. పేపర్ తెరిసినా బ్యాడ్ గురించి ఎక్కువ చూస్తాం. అసలు పేపర్ ఉండేదే బ్యాడ్ న్యూస్. పేపర్ అంటేనే నిన్నటిది అయిపోయిన దాని గురించి చూస్తూ ఉంటాం. మొబైల్ చూస్తూ ఉంటాం, ఎప్పటిది ఎవడో పెడతాడు, వాడికి ఇక్కడ పని లేక వాడు పెడితే వాందే గోకి గోకి గోకి, అది బ్యాడే. ఇంకొకటి, మీరు ఏదైనా హ్యాపీది కానీ లేకుంటే ఏదైనా మంచి విషయాల గురించి మనం చూడవండి. ఊరికే మొబైల్ పట్టుకొని చాలామంది నవ్వుతూ ఉంటారు, ఎందుకు నవ్వుతుండో అర్థం కాదు. అట్లాంటి విషయాలు, అట్లాంటి అవసరం లేని ఆ టైం వేస్ట్, టైం పాస్, ఆ విషయాల గురించి మీ చేయలేని తనానికి వేరే వారిని నిందించకండి. జనరల్గా ఇది జరిగేటువంటి విషయం అండి. మన చాతగానితనానికి వేరే వాళ్ళకు పేర్లు పెట్టేస్తూ ఉంటాం. వాయిదా గుణాన్ని వదిలేయాలి. అంటే ఈ బిజినెస్లో మెయిన్గా ఏంటంటే ఎనాక్ట్ నౌ, ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో మన డ్రీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ అయిపోగానే మన డ్రీమ్ రాసుకోవాలా. ఈ డ్రీమ్స్ ఎన్ని ఉంటాయి? ఈ డ్రీమ్స్ 2 రకాలు. మనం బుక్ రాయాల్సింది 2 అండి. ఒకటవది, మనకు కావాల్సినటువంటి టీం ఎవరో వాళ్ళ లిస్ట్ తయారు చేసుకోవాలి. రెండవది, మనకి ఏం కావాలి లైఫ్లో. ఎందుకంటే లైఫ్ 1 టైం వచ్చేదే, ఊరికే రాదు కదా. వస్తుందో రాదో, నెక్స్ట్ లైఫ్ ఉందో లేదో తెలుసా ఎవరికైనా ఇక్కడ? నెక్స్ట్ ఇంకో లైఫ్ ఉంది, ఇంకో లైఫ్లో ఇంకెట్లా కొడతామో వాళ్ళని తెలుసా? అసలు ఈ లైఫ్లో నెక్స్ట్ డే ఏమవుతుందో తెలియదు మనకు. బట్ అందుకే బాస్, ఈ ఎనాక్ట్ నౌ, ఇప్పుడే, ఈ క్షణమే. ఎందుకంటే నెక్స్ట్ 5 సంవత్సరాలలో, నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఎలా ఉండాలో నువ్వే రాసుకోవాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ అంటే స్కూల్లో చూడండి, వాళ్ళ డ్రీమ్ ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అనేటువంటి ఒక పోర్షన్ తీసుకుంటారు. 10th క్లాస్ యొక్క సబ్జెక్ట్, అది మ్యాథ్స్ లేకుంటే సైన్స్ లేకుంటే సోషల్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్టులు తీసుకుంటారు. తీసుకొని ఆ స్కూల్కు ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది. అంటే ఫలాని వినాయక చవితి సెలవుల వరకు ఎన్ని సెషన్లు అయిపోవాలి, ఫలాని దసరా సెలవుల వరకు 6 నెలల ఎగ్జామ్ అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ టైం వరకు ఇంత పోర్షన్ అయిపోవాలి. అండ్ జనవరి మంత్ వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ వరకు ఇక్కడ దానికి మనం ఇన్ని పాఠాలు ఈ రోజులలో చెప్పాలి.
అంటే పోర్షన్ ఏదైతే ఉందో మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని ఏ ఏ రోజులలో ఇవ్వాలి అనేది ముందే మొత్తం ఆ డ్రీమ్ ఫిక్స్ అవుతుంది. సో ఆ రోజులలో ఏదైతే ఆ పోర్షన్ ఉందో ఆ రోజులలో ఫిక్స్ అయినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఆ రోజులలో బిట్లుగా చెప్పేస్తారు. లాస్ట్ ఎండింగ్ కల్లా ఆ రోజు కాగానే అక్కడికల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. 3 నెలలు 6 నెలలు లేకుంటే అవన్నీ కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇయర్లీ ఎగ్జామ్స్ దానికి అయిపోతుంది. ఒకవేళ అవ్వకుండా ఏం చేస్తారు, ఆ టైం లోపల ఎక్స్ట్రా క్లాసెస్ పేరుతోటైనా కంప్లీట్ చేసేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒక డ్రీమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో ఈ 30 రోజులలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆల్రెడీ 26th 27 28లో ఉన్నాం మనం. రేపు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి 30 రోజులలో నాకు ఒక 10,000 రావాలి, 5,000 రావాలి. ఈ 5,000 రావాలంటే నేను ఈ డే 1లో ఏం చేయాలి? 30 రోజులకు డివైడ్ చేసుకుంటే నేను ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. కరెక్ట్గా మనం ప్లాన్ చేస్తే అసలు నువ్వు వేరే విషయాలు మాట్లాడడానికి, వేరే విషయాలు వినడానికి, అసలు నీకు మొబైల్ చూడడానికి కూడా టైం దొరకదు బాస్. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే, మీరు కరెక్ట్గా పనిచేస్తే దొరుకుతుంది. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తే నాకు ఈ 30 రోజులలో నేను 20,000 తీసుకోవాలి, నేను 50,000 తీసుకోవాలి, నేను 1,00,000 రూపాయలు తీసుకోవాలి నువ్వు అనుకున్నాక నేను ఇవాళ ఎవరితోటి పని చేయాలి? పొద్దున్న లేవగానే స్టార్ట్ అవుతుంది నీ 8 అవర్స్ ఆర్ 10 అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. రేపు ఏం చేయాలనో ఇవాళనే ప్లాన్ చేసుకుంటా ఉంటావు. రేపు ఎట్లా చేయాలనో ఇవాళనే చేసుకుంటా ఉంటావు. అంటే రేపటి ప్రోగ్రామ్కి ఇవాళనే ప్లాన్ చేసుకుంటావు. రేపు అది కంప్లీట్ చేస్తావు. మళ్ళీ ఎల్లుండికి మళ్ళీ రేపు ప్లాన్ చేసుకుంటావు. టైం దొరుకుతుందా? అసలు నువ్వు వేరే పేపర్ చూద్దామన్నా, మొబైల్ చూద్దామన్నా, లేకుంటే ఇంకేదన్నా ఏదన్నా, ఇదే గోల్ అంటే 30 రోజులకు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1,00,000 రూపాయల కోసం ట్రై చేసినావు, 30,000 వచ్చినాయి. 30,000 ట్రై చేసినావు, 10,000 వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం ఏమవుతుంది? నీకు 10,000 వచ్చినాయనంటే నీ కింద నీ టీంలో ఒక 2కో 3కో 4కో మనిషికి 1,000 2,000 వచ్చి ఉంటాయి. వాళ్ళని కూర్చొని పెట్టుకొని నువ్వు మళ్ళీ ప్లాన్ చేసుకుంటే నీకు 20,000 వస్తే వాళ్ళకి 2,000 3,000 5,000 వస్తాయి. సో ఇదే బాస్ చేయాల్సినవి. మనము చేయాల్సినటువంటి చెయ్యాలి, ఇప్పుడే చేయాలి. రేపు 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 అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చూడండి, ఆ స్లైడ్ కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు స్లైడ్ పెట్టలేను కానీ జనవరి 1st రోజు అందరూ అనుకుంటారు, ఏమనుకుంటారు? నేను ఇది చేయాలి, అది చేయాలి. కొంతమంది అయితే నేను ఇప్పటి నుండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, లేకుంటే రోజు నేను మెడిటేషన్ చేయాలి, లేకుంటే ఈ సంవత్సరంలో ఈ నెల రోజులలో 50 మందిని జాయిన్ చేయాలి. ఇట్లాంటి మస్తు టార్గెట్లు పెట్టుకున్నారు. ఆల్రెడీ జూన్ వచ్చింది, అంటే 6 నెలలు అయిపోయింది. ఒక్కసారి జనవరిలో ఏం మాట్లాడుకున్నారో గుర్తు చేసుకోండి. వాయిదా గుణాన్ని వదిలివేయమంటాను. అందుకే ఆ వాయిదాలలో రోజు రేపు 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 అనుకుంటే ఇప్పుడు 6 నెలలు అయింది. మనం జనవరి 1st రోజు, జనవరి 2nd రోజు, లేకుంటే డిసెంబర్ 31st రోజు మస్తు అనుకొని ఉంటాం. ఇన్ని రాసుకుంటాం, కొత్తగా డైరీ కొనుక్కుంటాం, ఏమో చేస్తాం, చేసినాం కూడా. కానీ అందులో ఇంప్లిమెంట్ చేసింది ఎంత, యాక్షన్లోకి పెట్టింది ఎంత, అసలు యాక్షన్లో ఉన్నావా మనం? ఇంకా దీనికి ఏం పేర్లు పెడతామని అంటే, నాకు అది ఇది అని మన చేతగాంతనానికి వేరే వారికి మళ్ళా స్టార్ట్ చేసేస్తాం. అందుకే బాస్, వాయిదా గుణాన్ని వదిలేయండి. మన చేతగానితనాన్ని మనమే నిందించుకోవాలి. ఇంకా వేరేటలో పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎనాక్ట్ నౌ, నువ్వే చేయాలి బాస్. నేను చెప్పేదంతా అదే. శిల నువ్వే, శిల్పివి నువ్వే, శిల్పాన్ని నువ్వే, అందమైన శిల్పం కావాల్సింది కూడా నువ్వే. రైట్? సో మరి ఆ శిల్పి ఎవరు? నీకెవరో చెప్పాలా, లేకుంటే నీకు నువ్వే చెప్పుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్. రైట్? కావచ్చు, చూస్తా, కానీ అనేటువంటి వాటలను వదిలేయండి. చాలా మంది అంటారు, ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ కావచ్చు, అవుతుందేమో, చూస్తా, కానీ, అది కానీ, ఇది కానీ, అయితమే కానీ, ఇది కానీ, ఇవన్నీ మాటలు ఉంటాయి చూసారా, అవన్నిటిని వదిలేయండి ఫస్ట్. రైట్? మీరు ఎప్పుడన్నా చూడండి, జనరల్గా ఎవరికైనా మీటింగ్కి వస్తారు రమ్మని అనండి, అంటే అడిగితే ఏమంటారంటే ట్రై చేస్తా అంటారు. ట్రై చేస్తా, చూస్తా, కానీ అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. ట్రై చేస్తా. అసలు ఒకసారి ఆలోచించండి, ట్రై చేయడం అంటే ఏంటిది? అసలు ట్రై అనే వర్డ్ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ట్రై అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పెన్ను ఉంది బాస్, పెన్ను ఉంది. ఈ పెన్ను నేను మీకు ఇస్తాను, మీరు ట్రై చేయండి తీసుకోవడానికి అని అన్నా నేను. ఎగ్జాంపుల్, ట్రై చేయండి ఈ పెన్నుని తీసుకోవడానికి. ఈ పెన్నుని తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం అంటే ఏంటిది? ఇప్పుడు మీరు అంటే
ఈ చెయ్యి పట్టుకొని మీరు అటు నుంచి నిలబడి ఈ పెన్ను పట్టుకొని ట్రై చేయాలి. ట్రై చేయడం అంటే ఏంటిది? ఇట్లా చేయి పెట్టి ఇట్లా అనాలి, చేయి పెట్టి ఇట్లా అనాలి, చేయి పెట్టి ఇట్లా అనాలి. ఇది ట్రై చేయడం అంటే. నేనేం చెప్పాలనుకుంటానా అంటే, ఈ పెన్నును తీసుకోవడానికి నువ్వు తీసుకోబోయా నేనంటే నేను ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేస్తా అని ట్రై చేస్తాను. వస్తుందా బాస్? రెండే ఉంటాయి. అయితేనేమో తీసుకోవాలి, లేకుంటేనేమో తీసుకోవద్దు. అయితే తీసుకో, లేకుంటే తీసుకోవద్దు. కానీ మనోళ్ళు ఏమంటారు? ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేస్తే వస్తుందా? అయితే నేను మీకేం చెప్పాలనుకుంటానా అంటే, సృష్టిలో 2 రకాల జెండర్స్ ఉన్నాయి. అయితే ఆడవాళ్ళు ఉన్నారు, లేకుంటే మగవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో 3వ జెండర్ కూడా ఉంది. నేనేమంటున్నా అంటే, అయితేనేమో తీసుకోవాలి, అయితేనేమో తీసుకోవద్దు. అయితే ఆడోళ్ళు లేకుంటే మగోళ్ళు, ఈ 3వ జెండర్కి వాల్యూ ఉందా? ఈ ట్రై అనేటువంటి వర్డ్ ఉందా? యాక్చువల్గా ట్రై ఉంటుందా అసలు? నేను రావడానికి ట్రై చేస్తా, నేను ఆ, వినడానికి ట్రై చేస్తా, జాయిన్ కావడానికి ట్రై చేస్తా అంటున్నారు అంటే వాళ్ళు మనకు లీడర్లు గారు అని అర్థం, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో మీరు ఏదైనా వాళ్ళను ట్రైనప్ చేసేటప్పుడు మీ టీంకు ఈ ట్రై అనే వర్డ్ను వాళ్ళ లాంగ్వేజ్లోంచి, వాళ్ళ నోట్లో నుంచి తీసి పారేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్కు, ట్రైనింగ్కు, మన ట్రైనింగ్ నడుస్తుంది. ట్రైనింగ్ వస్తావా రావా అంతే, రెండే ముచ్చట్లు. నేను ట్రై చేస్తా అని అంటే ట్రై అనే వర్డ్కి చెప్పండి, ఇది థర్డ్ జెండర్ వర్డ్ అంటారు. ఈ వర్డ్ మన డిక్షనరీలో లేదు, ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఈ వర్డ్ ఉండదు. అట్లాంటి వాడు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ కాడు అని సూటిగా చెప్పేయండి. ఈ థర్డ్ జెండర్ మాటలు మాట్లాడొద్దు అని కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం మాట్లాడేటివన్నీ థర్డ్ జెండర్ మాటలే. ఆనందకరంగా లేని విషయాలను తలుచుకోకు, అవి థర్డ్ జెండర్ మాటలు. అంటే ఏం పనిలేనడు కూర్చొని పాత నిన్నటి మొన్నటి అయిపోయిన గురించి మాట్లాడు. మన శాతగానితనం గురించి వేరేటోని అంటూ ఉంటాం, అది కూడా థర్డ్ జెండర్ వర్డ్సే. యాక్చువల్గా మనం ఇప్పుడు అన్ని మాట్లాడేటివన్నీ థర్డ్ జెండర్. అయితే 2 రకాలు అనుకుంటున్నాం కదా మనం, పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది బాస్, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అయితే మనం ఏం చేయాలి? ఈ థర్డ్ జెండర్ వర్డ్స్ అన్నింటినీ తీసేసుకుంటూ పోవాలి. అదే శిల, శిల్పి, శిల్పం. అంటే ఈ వర్డ్స్ని, ఈ యొక్క అలవాట్లని ఏదైతే మనము వద్దు అనుకుంటున్నామో వాటన్నిటిని చెక్కేసి ఆ చెత్తనంతా బయట పడేస్తే మనకు కావలసినటువంటి శిల్పం వస్తుంది. రైట్? యాక్సెప్ట్ చేంజ్, DREA. మార్పును అంగీకరించండి, మార్పును అంగీకరించండి. నీకు ఇష్టం లేకపోయినా కొన్నింటిని అంగీకరించాలి. నీకు ఇష్టం లేకపోయినా కొన్నిటిని అంగీకరించాలి. నాకు అన్నీ తెలుసు అనే అహాన్ని వదిలేయాలి. నీకు ఇష్టం లేకపోయినా కొన్నిటిని అంగీకరించాలి. మనకు జనరల్గా మీరు ఏదైనా ఒక కొత్త లీడర్స్ అని పోతూ ఉంటాం, మన దగ్గర జరిగేటువంటి కొన్ని విషయాలు జనరల్గా నేను చర్చిస్తాను. ఫలానా ఆయన వస్తే బిజినెస్ మామూలుగా ఉండదు సార్ అంటాడు ఒక ఆయన వచ్చి. ఏమవుతుందో నాకు అర్థం కాదు, ఆయన వస్తే ఏం కాదు. ఎందుకంటే ఇవాళ రేపు మార్కెట్లో అంత సీనున్నోళ్ళు ఎవరు లేరు బాస్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. ఫలానా ఆయన వస్తే మాత్రం సార్ బిజినెస్ ఇట్లా 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 షేక్ అవుతుంది అని అంటారు. లేకుంటే ఫలానా ఆయన మొత్తం ఏమో చేస్తాడంటారు, ఫలానా ఆయన ఏమో. ఇవన్నీ ముచ్చట్లే, ఇవన్నీ వేస్ట్. మనము ఈ బిజినెస్ను ఫర్ ఎవర్ బిజినెస్గా తీసుకుంటున్నాం బాస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఫలానైనా వస్తే అని అంటారు కదా, ఫలానా వీళ్ళందరూ తయారవుతారు, వీళ్ళందరికీ అవసరమే. కానీ అవసరం ఉన్నటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో, ఏవైతే యాటిట్యూడల్ పరంగా ఉన్నాయో, ఏదైతే మన సెల్ఫ్ స్కిల్స్ పరంగా ఉన్నాయో, ఏదైతే ఎఫర్ట్ పరంగా ఉన్నాయో, అవన్నీ చేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే హీరోలే. ఇక్కడ ఎవరు జీరోలు లేరు, మీరందరూ హీరోలే, మీరందరూ వండర్ఫుల్ పర్సన్సే. కానీ ఈ అనవసరమైన చెత్త అంతా మనల్ని మోస్తుంది. ఈ అనవసరమైన చెత్తను తీసేసుకోవడానికి ఫస్ట్ మనమే యాక్సెప్ట్ చేసుకోవాలి, మనమే మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యంలోనట అన్ని ముళ్ళు ఉన్నాయి ఎట్లా అని అన్నాడట. అక్కడ తలకాయ లేని మంత్రి ఏమన్నాడట అంటే, రాజ్యం అంతా తివాచీలు వర్పిద్దామన్నాడట. కానీ అక్కడ లోపల ఉండే ఇంకొక ఆయన కవి ఏమన్నాడట అంటే, సార్ మనిషికి ఒక 2 చెప్పులు కొనిస్తే సరిపోతాయి సార్ అన్నాడంట. చూడండి, అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉండే. ఊరంతా తివాచీలు వర్పించేస్తా అని ఒకడంటే, ఇంకొకటి జస్ట్ చెప్పులు సరిపోతాయి అని చెప్పారు. అంటే చూడండి ఎట్లా ఉంటాయి ఒక్కొక్కరు ఆలోచనలు, ఒక్కొక్కరు ఎట్లుంటాయి అంటే అట్లా ఉంటాయి అన్నట్టు, ఇష్టం అన్నట్టుంటాయి ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఈ బిజినెస్లోకి రాగానే నిన్నాక మొన్న ఏదో కంపెనీలో చేసిండట, ఆయన వచ్చి మనకు ఏం చెప్తా ఉంటాడంటే, ఇంత పొడుగు చెప్తాడు. ఏం చెప్తాడంటే అసలు చెప్పేటివి వింటే నవ్వుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లు ఉంటాయి కొన్ని. సో బాస్, మనము ప్రతి ఒక్కదాన్ని మనం ఇది యాక్సెప్ట్ చేయలేము.
వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎందులో ఉన్నారు, నాకు అన్నీ తెలుసు, నేను ఫలానా దాంట్లో పెద్ద హీరో, అక్కడ చేసింది ఏం లేదు కానీ ఇక్కడ మనకు చెప్తా ఉంటాడేమో. సో నీకు ఇష్టం లేకపోయినా కొన్నింటిని అంగీకరించాలి, ఎందుకంటే యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మనకు అన్నీ తెలుసు అనేటువంటి విషయాన్ని ఆయనకు ఎక్స్పెక్ట్ అయ్యేటట్టు చేయాలి. అలా అని వాళ్ళు వదలకుంటే మనం కూడా ఏం చేయలేము, మార్పును అంగీకరించాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాల్సింది. అందుకే నేనేమి చెక్కటం లేదు మిమ్మల్ని. ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి అంటే మీలో ఇలాంటి ఏమైనా ఉంటే మీరు తీసేసుకోమనేటువంటి ఆ విషయాన్ని చెప్తాను. ఇంకొక పెద్ద ఫీలింగ్ ఉందండి, నా వల్లనే అందరూ బాగుపడుతున్నారు అనే భావన వదలాలి. నేను చేయబట్టే ఈరోజు ఈ టీం నిలబడ్డది, నేను చేయబట్టే ఏమో అవుతుంది, నేను చేయబట్టే ఇది అవుతుంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి భావన కూడా వదిలేయాలి. సహాయం చేసిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. ఓకే, రైట్. సో సహాయం చేసిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఈ యొక్క చిన్న స్టోరీ తోటి మనకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి. ఎందుకంటే మనం అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసేయడం కన్నా స్టోరీస్ తోటి చాలా తొందరగా మనకు అది గుర్తుండిపోయేటువంటి సబ్జెక్ట్ అండి. అందుకే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పర్సన్, ఆయన పేరు ఏదో ఒకటి పెట్టుకుందాం, ఎక్స్ అనే ఒక పర్సన్, చాలా పూర్. ఆయన చాలా బాగా చదువుకున్నాడు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయనకు జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది ఆయనకు. ఈ టీచర్ జాబ్ వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండంటే చాలా కష్టపడి టీచర్గా ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళిండు. స్కూల్కి వెళ్తే అక్కడ ఏం జరిగింది, స్కూల్లో అది అతను ఉన్నటువంటి ఊరుకు ఒక 10 కిలోమీటర్ల దూరం ఊరది. సో అక్కడ నుంచి అప్పటికే పూర్ కనుక ఆయన నడిచిపోయేటోడు ఆయన. సో నడిచిపోయే టైం లోపల ఆయన ఏం చేసిండంటే, జనరల్గా స్కూల్కి వెళ్ళేది అది ఊరవతల ఎక్కడో ఉంది, ఊళ్ళో నుంచి అటు ఎవరన్నా ఈ వర్క్ పోతూ ఉంటారు కదా, పొలాలకు దేంట్లో ఎవరన్నా బండిలో లిఫ్ట్ అడిగి తర్వాత ఏదో రకంగా టైంకి వెళ్ళి చాలా మంచిగా టీచింగ్ చేసేటోడు. ఈ లిఫ్ట్ దొరికినప్పుడు ఆయన అనుకునేటోడు, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడే కదా, ఈ కాళ్ళతో నేను నడిచిపోతానులే అని అనుకొని స్కూల్కు రోజు పోయేటోడు. చాలా మంచిగా చక్కగా టీచింగ్ చేసేటోడు, ఇవన్నీ నడిచేటి అని. ఈ లిఫ్ట్ అడిగినప్పుడల్లా కొంతమంది రిజెక్ట్ చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఉంటారు. యాక్సెప్ట్ చేసినప్పుడేమో హ్యాపీ, రిజెక్ట్ చేసినప్పుడేమో నా దేవుడు కాళ్ళు ఇచ్చిండు కదా నడుచుకుంటూ పోతా అని చెప్పి నడుచుకుంటూ పోయేటోడు. ఇక ఆ రకంగా మెల్లగా ఓ రోజు ఫీల్ అయ్యేటోడు, అబ్బా ఇంత దూరం పెట్టింది స్కూల్కి. కొద్ది రోజులు అయినాక, నెల 2 నెలలు 3 నెలలు అయినాక, ఇంత దూరం స్కూల్ ఉంది, గిట్లుంది గట్లుంది అని కూడా ఫీల్ అయ్యేటోడు. ఎందుకంటే మనుషులే కదా, మనం అనుకున్నట్టే మంచిగా ఉంటేనేమో అదే అనుకున్నా కదా, సక్సెస్ అయితే నేను, సక్సెస్ కాకుంటే వాళ్ళు అన్నట్టుగా ఆయన కూడా కొద్దిగా అనుకున్నాడు. అనుకొని పోతా ఉన్నాడు. పోయిండు మెల్లగా ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఈ లోపల కొన్ని డబ్బులు జమ చేసుకొని ఒక బండి కొనుక్కున్నాడు ఆయన. బండి కొనుక్కున్న తర్వాత ఆయనకు కొద్దిగా అంటే ట్రైన్ అయ్యిండు. ఆయనకైనా ఏం ట్రైన్ అయ్యిండు, నేను ఇట్లుండద్దు, అట్లుండదు, ఇవన్నీ అర్థమైనాయి ఆయనకు. ఈయన బండి మీద బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తాడు అంటే, ఎవరిలో ఒకరిని కంపల్సరీ ఎవరన్నా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకుని పోయేటోడు. ఎందుకంటే ఈయన పాపం రిజెక్ట్ అయినోడు కదా, బాధలు తెలిసినోడు కనుక ఆయన వెళ్ళిపోయేటోడు. ఒక రోజు ఏం చేసిండంటే, లిఫ్ట్ అడిగిండు ఒక ఆయన, ఎక్కి కూర్చున్నాడు ఆయన. కొద్ది దూరం పోగానే ఆయన కత్తి తీసి వెనక పెట్టేసి ఆపమన్నాడు. ఆపి నాకు డబ్బులు ఇయ్యి అని చెప్పారన్నాడు. డబ్బులు ఇయ్యి అని అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు పాపం, ఎందుకంటే మామూలు టీచరే కదా. సో ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఆయన ఏం చేసిండంటే, నా దగ్గర డబ్బులు లేవు, మెడలో చైన్ ఉంది కదా, చైన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అట్లనే ఈ బండి కూడా తీసేసుకున్నాడు. బండి తాళం గుంజుకున్నాడు, తీసేసుకొని అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆ ఎక్స్ అనే పర్సన్ ఒక మాట అన్నాడు. అంటే ఎవరైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆ పర్సన్ అన్నాడు, ఇగో నువ్వు తీసుకున్నావు ఓకే, బండి గుంజుకున్నావు ఓకే, కానీ ఈ విషయాన్ని నేను ఎవరితోటి చెప్పను, ఎవరితోటి అస్సలు చెప్పను. నేను ఎందుకు చెప్పను అంటే, ఇప్పుడు నేను ఒకప్పుడు
పూర్ నేను నాకు బండి లేనప్పుడు నాకు బండి అడుగు ఇచ్చిర్రు. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏదైతే ఉందో అందరిని అటు తీసుకపోవడం ఇటుకపోవడం చేసేటువంటి పని ఏదైతే ఉందో ఈ పని వల్ల నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. అరే పలానా ఆయన ఇట్లా చేస్తాండే కదా అని ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కించుకొని పోవడం వల్ల చాలా మంది నేను ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి చాలా మందిని కూడా ఆ లిఫ్ట్ అనే దాంట్లో లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు కనుక ఓకే. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అని వెళ్తే రేపటి నుంచి ఏమవుతుంది అని అంటే మొత్తానికి అందరూ భయపడి బంద్ చేస్తారు. అబ్బని ఎవరైనా ఎక్కించుకుంటే ఇట్లా కత్తులు చూపించి మళ్ళీ ఏమో చేస్తున్నారు. ఇది మాత్రం నువ్వు దొంగిలించిన అని కానీ లేకుంటే నేను ఎవరికి చెప్పాను నువ్వు ఎవరికి చెప్పకు, ఇది ఈడిగా వదిలేద్దాం. నువ్వు బండి తీసుకున్నావు నా చైన్ తీసుకున్నావు ఓకే రైట్, కానీ ఇక ముందు ఎవరికి చెప్పకు. చెప్తే ఈ ఈ సిస్టమ్ అనేది బంద్ అవుతుంది, ఇట్లాంటి హెల్ప్ చేసే సిస్టమే బంద్ అయిపోతుంది అని చెప్తే దొంగ ఒకసారి ఆలోచించుండు. అరే ఈయన చైన్ తీసుకున్నా ఈయన స్కూటర్ గుంజుకున్నా అని చెప్పి మనసు లోపల కొద్దిగా ఆయనకి కదలిక వచ్చింది. కదలిక వచ్చింది కానీ వానికున్న ప్రాబ్లం చాలా పెద్దది. ఇది ఈయనంత ప్రాబ్లం లేదు, వానికున్న ప్రాబ్లం చాలా పెద్దది. వానికి అవసరాలు ఉన్నాయి. అది అమ్మితే ఇప్పుడు ఇంటికాడ ఏదో వెళ్ళదు అలా ఒక్కరోజు కొన్ని వారం రోజులకు 10 రోజులకు ఆడు దులిపేసిండు దాన్ని. ఈడేదో చెప్తాండ నేను ఇప్పుడు కరిగిపోయేమో కావద్దు అని చెప్పి దులిపేసుకొని చలో అని చెప్పి వాడిని దుబ్బేసిండు. ఆ బండి పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైంది, ఇక తెల్లారి వార్తాపత్రికలు తీసి సారీ ఆడేం చేసిండంటే ఆ ఎక్స్ అనే పర్సన్ ఇంటికి పోయిండు. తెల్లారి డోర్ తీసుకొని ఉండేవరకు ఇంటి ముందర బండి ఉంది. పొద్దున జరిగింది, నిన్న పొద్దుంతా అయిపోయింది. ఇవాళ పొద్దున్నే డోర్ తీసేవరకు ఇంటి ముందర బండి ఉంది. ఆ బండి మీద ఒక లెటర్ ఉంది. లెటర్ తీసి చూసేసరికి లెటర్ మీద ఉంది ఏమని రాసింది అని అంటే, బాస్ ఇప్పుడు నీ బండి పట్టుకొని నేను నిన్న అమ్ముదామని చెప్పి మన పాత ఇనుప సామాన్లు ఉంటాడు కదా ఆయన దగ్గరికి పోయి వానికి ఎంతకు కొంత అమ్ముదామని పోతే ఆ బండిని చూడంగానే ఏమన్నారంటే ఈ బండి ఫలాని ఎక్స్ పర్సన్ది కదా అని అన్నారు. అంటే నేను ఇప్పుడు కొట్టేసినా అని చెప్తే ఫస్ట్ నా ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఈ బండి మీద నేను ఎన్నిసార్లు లిఫ్ట్ తిరిగిను అని అన్నాడు. లిఫ్ట్ ఎక్కించుకున్నాడు అని ఎన్నోసార్లా అని అన్నాడు ఆయన. అనగానే ఇప్పుడు నేను ఆ బండి కొట్టేసిన అంటే అక్కడ నేను దొంగననే విషయం తెలిసిపోతుంది అక్కడ. రైట్, అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసినంటే ఒక స్వీట్ హోటల్ దగ్గరికి వెళ్ళిన. మళ్ళీ మధ్యాహ్నం పూట స్వీట్ హోటల్ కాడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళి చూడగానే ఆ స్వీట్ హోటల్ అయినా కూడా ఏమన్నాడు అంటే అరే ఇది ఫలానైనది కదా, ఆ బండిని పట్టుకొని నీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలానైనది కదా ఫలానైనది కదా ఫలానైనది అంటే నీ బండి అంత నోటెడ్ అయిపోయింది. లాస్ట్కు మార్కెట్లో నేను అక్కడ నిలబడి టీ తాగే కాడ ఒక పోలీస్ అయినా చూసి ఎవరు నువ్వు ఏంటిది బండి ఇది అని అంటే నాకు ఫ్రెండ్ తెలిసినట్టు ఇచ్చిన అని చెప్పి ఈ బండి గురించి నేను ఏం చేయలేను ఇప్పుడు దీన్ని, ఇది నాకు ఏ రకంగా పనిచేయదు, నేను చేసిన తప్పుకు ఏం చేస్తున్నా అంటే దీని బండి ఫుల్ పెట్రోల్ కొట్టేసేసి నీ దగ్గర పెడుతున్నా నన్ను క్షమించు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడండి. సో ఫ్రెండ్స్ ఎందుకు అంటే అతను చేసిన సహాయం ఏమి జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. రైట్, మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ సిస్టంను మనం కనుక చూసుకుంటే ఎవరికి వాళ్ళే ఈ సిస్టమ్ ఏం చేసినట్టే లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టమ్ పట్ల ఒక్కరికి కృతజ్ఞత లేదు. టీం లీడర్స్ పట్ల కృతజ్ఞతలు లేవు. టీం పట్ల కృతజ్ఞత లేదు. అసలు కంపెనీల పట్ల కృతజ్ఞత లేదు. కానీ అందరము కృతజ్ఞతగా ఉండాలి అనుకుంటున్నాం బాస్. అందరికీ డబ్బులు కావాలనుకుంటున్నాం, అందరికీ అన్నీ కావాలనుకుంటున్నాం. ఎవరు మెయింటైన్ చేయాలా, ఎవ్వరు ఏది మెయింటైన్ చేయరట, కానీ నాకు మాత్రం మంచి జరగాలి అనుకుంటా ఉంటారు. చూడండి ఆయన చేసిన మంచి ఆయనకు మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చింది ఆయన చేసినటువంటిది. సో ఫ్రెండ్స్ నేను అనేది ఏంటిది అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే మనం చేయాల్సిందే, నేను చేయాల్సిందే ఉంది సిస్టంలో. ఈ సిస్టాన్ని బాగుపరచాలి అని అంటే దానిని ఈ మార్పు ఏదైతే ఉందో మనమే అంగీకరించాలి. ఫస్ట్ నీకు ఇష్టం లేకపోయినా అంగీకరించాలి. నాకు అన్నీ తెలుసు అనేదాన్ని వదిలేయాలి. నా వల్లనే అందరూ బాగుపడుతున్నారు అనేటువంటి దాన్ని వదిలేయాలి. సహాయం చేయడం, ఏం సహాయం చేయడం అంటే అది సీనియర్సా జూనియర్సా సిస్టమా ఇంకోటా ప్రతి ఒక్కరికి మనం చేయాల్సింది మనం చేస్తూనే ఉండాలి. చేస్తూ పోతూ ఉంటేనే మీకు రావాల్సింది వస్తూనే ఉంటుంది. అప్పుడు సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక సమాజం పట్ల మన యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది. బట్ సిస్టమ్ పట్ల మనం ఎప్పుడు ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడనే దులిపేసుకొని ఎక్కడికక్కడనే దాన్ని పీకేసుకుంటే అసలు ఎవరు బాగుపరచాలి దీన్ని. ఇదే బాస్ యాక్సెప్ట్ చేంజ్. ఆ చేంజ్ ఎవరి దగ్గరనే కాదు, అది నీ దగ్గరనే రావాలా. అది చేంజే నువ్వు కావాలి. ఒక్కసారి ఆలోచించండి, మీ డెవలప్మెంట్ ఎవరు ఆపుతున్నారు?
ఇదే కదా నాకు ఆ తెలుసు అనేటువంటి ఆ లోపల ఒక ప్రాబ్లం ఉంది. అదే కదా మనల్ని ఆపేది. మన దగ్గర ఉన్నటువంటి మన ఆలోచనలే కదా మన ఆపేది. మన కృతజ్ఞత లేని భావమే కదా మనల్ని ఆపేది. మనం చేంజ్ కాకపోవడమే కదా మనల్ని ఆపేది. ఒక్కసారి అవన్నీ తీసి పక్కన పెడితే అసలు మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. సో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏ అనే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎం, మోటివేట్, ప్రేరకాలు. మై డియర్ ఫ్రెండ్స్, గొప్పవారు ఆలోచనలు చర్చిస్తారు, మంచివారు సంఘటనలను చర్చిస్తారు, సాధారణమైన వారు మనుషులను చర్చిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఎవరి గురించి మాట్లాడతారు? బస్ లేని మూడోవని గురించి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రామోజీరావు లాంటోడో, లేకుంటే ఒక ధీరుభాయ్ అంబానీ లాంటోడో, లేకుంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, లేకుంటే ఆ, మార్క్ జుకర్బర్గ్ అనే లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? ఏదైనా నెగిటివ్ గురించి మాట్లాడతారా, లేకుంటే గొప్ప గొప్ప ఆలోచనల గురించి మాట్లాడతారా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు గొప్పవారు అయితే ఆలోచనలను మాట్లాడండి, మంచివారు అయితే ఇన్సిడెంట్స్ మాట్లాడండి, సాధారణమైన వాళ్ళైతే మీ దగ్గర లేనోని గురించి వాడు ఇట్లరా, వీడు ఇట్లరా, వాడు అట్లరా, వాడు వేస్ట్ గాడు, వీడు వేస్ట్ గాడు, ఇవన్నీ మాట్లాడేటోళ్ళు అంటే నార్మల్ పీపుల్ అంట. సో మీరెవరో మీరే తెలుసుకోండి బాస్. మీరెవరు? మీరు గొప్పవాళ్ళ, మంచోళ్ళ, నార్మల్ పీపుల్? నార్మల్ పీపుల్ అయితే మీరు డ్రీమ్స్ ఉండొద్దు, మీకు ఏముండొద్దు. ఎందుకంటే శిలనే మీరు, ఓన్లీ రాళ్ళు వేడి అనవసరమైనవి మాట్లాడతాయి, రైట్? అలా మీరు ఫస్ట్ మీరేంటో మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. అవకాశం దొరికితే నవ్వుతారని చూడకండి. మనం వాళ్ళు నవ్వుతారో, వీళ్ళు నవ్వుతారో, ఇదవుతుందో అదవుతుందో, ఇట్లాంటి విషయాల గురించి అలా చేయకండి. మొహమాటం వదలండి. ఫస్ట్ ఈ బిజినెస్లో మనము ఎవరితోటన్నా మాట్లాడాలి అంటే జనరల్గా మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నేను ఆయన దగ్గరికి పోతే ఏమనుకుంటాడో, ఈయన దగ్గరికి పోతే ఏమనుకుంటాడో, వాళ్ళ దగ్గరికి పోతే ఏమనుకుంటారో, ఇట్లాంటి వాటితోటి మనం చేయాల్సిన పనులు చెయ్యం బాస్. సో దయచేసి ఈ సిస్టంలో మొహమాటం అనేది లేకుండా, ఎలాంటి వాటికి అవకాశం లేకుండా ఉండండి. అవకాశం కోసం చూడండి. కొత్త కొత్త ఛాలెంజ్లు తీసుకోండి. ఛాలెంజెస్, మిమ్మల్ని మీరే ఛాలెంజెస్. చాలామంది, మొన్న రీసెంట్లీ నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. బాలకృష్ణ ఎవరిని, పుష్ప, అల్లు అర్జున్ అడుగుతాడు, నీకు ఎవరు కాంపిటీటర్ అని అడుగుతాడు ఒక ప్రోగ్రాంలో. నీ కాంపిటీషన్ ఎవరు, నీకు కాంపిటీషన్ ఎవరు ఉంది అని అంటాడు. అంటే ఆయన ఏమంటాడు అంటే ఒక వండర్ఫుల్ వర్డ్ అంటాడు, నాకు నేనే ఛాలెంజ్ అంటాడు. నేను నిన్నటి అల్లు అర్జున్కి రేపటి అల్లు అర్జున్కి ఏమైనా తేడా లేకుంటే నన్ను నేనే ఛాలెంజ్ చేసుకుంటా అంటాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాము అంటే మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోం. నేను నిన్న ఏం నేర్చుకున్నాను, రేపు ఏం నేర్చుకోబోతున్నాను, నిన్నటి శ్రీనివాసరావు రేపటి శ్రీనివాసరావుకి ఏమైనా తేడా లేకుంటే, నేను మొన్న ఒక స్టోరీ చెప్పాను లాస్ట్ టైం. హుస్సేన్ సాగర్లో ఒక అది ఉందండి, ఎవరు, బుద్ధుడు ఉన్నాడు. ఆ బుద్ధుడు ఎక్కడ చెట్టు కింద కూర్చుంటే ఆయన చాలా పెద్ద జ్ఞానం తీసుకొని అదయ్యాడు, అయితే బుద్ధుడయ్యాడు ఒక స్టేజ్ నుంచి, రైట్? బట్ ఇప్పుడు అదే బుద్ధుడు, రాయిగా ఉన్నటువంటి బుద్ధుడు ఏంటిది అని అంటే 20-30 ఏళ్ళ నుంచి అలానే ఉన్నాడు. రావి చెట్టు కింద కూర్చున్నటువంటి ఆయన చాలా జ్ఞానవంతుడయ్యాడు. అంటే ఆ మార్పు తీసుకోగలిగాడు, ఏది ఇన్నర్ ప్రయాణం చేయగలిగినప్పుడు. బట్ అక్కడ ఉన్నటువంటి రాయి ఏమీ కాలేదు. ఎందుకు అని అంటే అది ఏమీ కాదు, దానికి ఏమీ లేదు కనుక. సో బాస్, నేను అనేది మిమ్మల్ని కూడా, మీరు ఏమవుతున్నారు, నిన్నటికి, మొన్నటికి, ఇవాళటికి, రేపటికి ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటున్నారు, ఎలాంటి చేంజెస్ తీసుకుంటున్నారు, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారా, లేకుంటే అలానే ఉంటున్నారా? మరి ఇది ఎవరు ఆలోచించాలి, ఎవరు తీసుకురావాలి? ఎంతసేపు మనము ఎక్కడ ఉంటున్నాం, ఏ ఆలోచనతో ఉంటున్నాం? స్కిల్స్ ఇది ఫైనల్. అంటే డ్రీమ్స్లలో ఎస్ అనేది లాస్ట్. సో మనము మనకిష్టమైనట్టు చేస్తూ ఉంటాం బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేపను దొరకబట్టాలంటే నేను లడ్డు కడతా అన్నాం అనుకోండి, లడ్డు దానికి ఇష్టం ఉండదు చేపకు. దానికి ఇష్టమైంది ఏంటిది, ఒక ఎర, ఒక వానపాము ఇష్టం దానికి, లేకుంటే దానికి ఇష్టమైన పురుగు అవసరం. బట్ నాకు ఇష్టమైనట్టు నేను చేస్తాను అంటే ఆ చేప నీకు రాదు బాస్. అట్లనే నీకు ఇష్టమని చేప ఎరకు లడ్డుని కట్టకు, దానికి ఇష్టమైన పురుగు కట్టు. ఇప్పుడు మన దాంట్లో చాలామంది ఏంటంటే ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తారు, ఎవరి ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో వెళ్తారు బాస్.
మీ ఓన్ స్టైల్ వద్దు. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ నేర్పడానికి లీడర్స్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రకరకాల ట్రైనింగ్స్ వస్తున్నాయి. డిఫరెంట్గా వాళ్ళకు వాల్యూ ఇవ్వండి. ఆ సిస్టమ్ను అనాలిసిస్ చేసుకోండి. ఒక సిస్టమ్ ప్రకారం వెళ్దాం. ఆ సిస్టమ్ను బ్రేక్ చేయొద్దు. కొత్త టెక్నిక్స్. ఎలాంటి టెక్నిక్స్ అంటే ఈరోజు మనం ప్రతిదాన్ని వాడుకోవచ్చండి. మన దగ్గర ఉన్న మొబైల్ 2 రకాలుగా వాడుకోవచ్చు. పరిశీలన పెంచుకోండి. ఎక్కువగా మీ యొక్క పరిశీలన ఎలా ఉండాలి అంటే మీ అబ్జర్వేషనల్ స్కిల్స్ అంటారు. ఈ అబ్జర్వేషనల్ స్కిల్స్లలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ప్రపంచం మొత్తం మీద కొత్తగా ఏం జరుగుతుంది, ప్రపంచ దాటితో పోరాడడం నేర్చుకోవాలా. అంటే హోల్ వరల్డ్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎటు వెళ్తుంది, మనం ఎక్కడ వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 20 సంవత్సరాలలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి సిస్టంలో దగ్గర నేను మొదలుపెట్టిన 20 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళందరూ కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా సిస్టంలో నేను పనిచేసింది ఒక 7 నుంచి 8 సంవత్సరాలే. లాస్ట్ 8 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఒక 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి నేను సిస్టంలో లేను. ఎప్పుడైతే మన చేతిలోకి ఇప్పుడు జస్ట్ లాస్ట్ 2 ఇయర్ బ్యాక్ నాకు డేజాయ్ వచ్చిందో డేజాయ్ తోటి స్టార్ట్ చేశాను. బట్ 20 సంవత్సరాల వ్యవధిలో ఒక 8 సంవత్సరాలు నేను పనిచేసింది. 8 సంవత్సరాల్లో నియర్ బై 10 crores అంటే మామూలు విషయం కాదు. బట్ లాస్ట్ 8 years నుంచి నేను నేర్చుకోవడానికి, సిస్టమ్ నేర్చుకోవడానికి, చాలా విషయాల్లో ట్రైనింగ్ అవ్వడానికి ఈ సిస్టమ్ కోసమే వెళ్ళాను. కానీ చాలా మంది అంటే మనకున్నటువంటి ఈ 2022-23 నుంచే కదా మనకు లీగలైజేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇంకా లీగలైజేషన్ నడుస్తూనే ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. ప్రపంచంలో ఇంటర్నేషనల్ సిస్టంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. సో మనం వాటిని అన్నిటినీ అడాప్ట్ చేసుకొని సిస్టంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్. సో పరిశీలన పెంచుకోండి, టెక్నిక్స్ నేర్చుకోండి. డిఫరెంట్ టెక్నిక్స్. ఇప్పుడు జూమ్ వాడడం కావచ్చు, లేకుంటే ఆఫ్లైన్ సిస్టమ్స్ కావచ్చు, చిన్న పర్సనల్ 1-to-1 మీటింగ్స్ అవ్వచ్చు. వీటన్నిటిని టెక్నికల్గా ఎట్లా ఇప్పుడు మన ప్రతి ఒక్కరం ల్యాప్టాప్ తోటి వెళ్తే ఎంత బాగుంటుంది, ఒక పెన్ను పేపర్ పట్టుకొని వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే ఆ ల్యాప్టాప్ను వాడడం ఎలా, లేకుంటే ట్యాబ్ వాడడం ఎలా, లేకుంటే FIM చేయడం ఎలా, లేకుంటే ట్రైనింగ్ చేయడం ఎలా, ఒక ట్రైనర్ కావాలంటే నేను ఎలా ఉండాలి, ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి. స్కిల్స్, మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. స్కిల్స్ అనేటివి లేకుంటే ఫస్టే చెప్తున్నాను, ప్లానింగ్, ఎఫర్ట్ అండ్ స్కిల్స్ ఈ 3 లేకుంటే మీరు అనుకునే డ్రీమ్స్ రావు బాస్. మీరు అనుకునేటువంటి లైఫ్ మారదు. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్రీమ్స్ అనే దాంట్లో ఇప్పుడు మనకు 3 విషయాలలో చాలా ఇంపార్టెంట్. ఆ 3 విషయాలు ఏంటి? ప్లానింగ్ అండ్ ఎఫర్ట్ అండ్ స్కిల్స్. ఈ 3 విషయాల మీద మనం కొంత అవేర్నెస్ తీసుకున్నాం. నెక్స్ట్ సెషన్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. సో ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ 1 and all. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, ఇది చేయాలి కదా, తీసేస్తేనే వస్తాడు కదా హోస్ట్. ఓకే. సార్ లాక్ తీశాను. ఎక్సలెంట్ సెషన్. వావ్, ఎంత అద్భుతమైన సెషన్. ప్రతి ఒక్క పాయింట్ మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. మన ప్రియమైన ట్రైనర్ మిరియాల శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి గట్టిగా తప్పట్లతో అభినందిద్దాం.
గ్రేట్. మిత్రులారా,